Good evening, everyone. Welcome to my class. Good evening, ma'am. And this will be my final class for Indian Good Evidence evening, Act. madam. Very good evening, Andy. Good evening, ma'am. ఈ రోజుతో నేను వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎవిడెన్స్ క్లాస్ అన్ చేసేస్తాను. 9 నుంచి 11 అయినా బేర్ విత్ మీ బికాస్ నాకు ఈరోజు కొంచెం ఇంపార్టెంట్ కేసు ఉండి ఆఫీస్లో లేట్ అయిపోయింది. రైట్? No problem, ma'am. చాలా ఓకే. నిన్నటి దాకా మనం 152 సెక్షన్స్ దాకా కంప్లీట్ చేసేదాను కదా. ఈరోజు 153 నుంచి చదువుకుందాం టిల్ 167. ఓకే, అండ్ హోప్ యూ ఆల్ ఆర్ రెడీ విత్ యువర్ బేర్ యాక్ట్స్. లేని వాళ్ళకి ఐ కెనాట్ హెల్ప్ యూ అండ్ ఐఎమ్ సారీ ఫర్ దాట్. చలో, ఉన్న వాళ్ళు బేర్ యాక్ట్స్ లో చూడండి. 153 చెబుతుంది, when a witness has been asked and has answered any question which is relevant to the inquiry only insofar as it tends to shake his credit by injuring his character, ila jarigite no evidence shall be given to contradict him, but if he answers falsely, he may afterwards be charged with false evidence. Ikka simple ga em chebutarante, ఒక విట్నెస్ తప్పుడు అతను అని, అతను ఇచ్చిన సాక్ష్యం తప్పడిది అని, అతని క్యారెక్టర్ సరైంది కాదని చూపించడానికి యునో అతను అంటే ఇట్లా ఎందుకు చూపిస్తారంటే ఒక విట్నెస్ క్యారెక్టర్ కరెక్ట్ కాదని అతను ఇచ్చిన ఎవిడెన్స్ కన్సిడర్ చేయొద్దని చెప్పడానికి. సో అట్లా చెప్పడానికి కోర్టుకి ఒక విట్నెస్ ది తప్పుడు క్యారెక్టర్ అని, తప్పుడు అతను అని కోర్టుకి కనుక కోర్టుని నమ్మించడానికి కనుక ఏదైనా ఒక విట్నెస్ ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, అది అతని క్యారెక్టర్ ఇంజూర్ చేస్తూ అతని క్యారెక్టర్ ని దెబ్బ కొడుతూ అతను అవమానిస్తూ ఏదైనా కనుక క్వశ్చన్ అడిగినప్పుడు అది అతను నో అని కానీ ఆన్సర్ చేశారనుకో, లేదండి మీరు చెప్తుంది కరెక్ట్ కాదు, నాది సరైన క్యారెక్టరే, మీరు చేస్తున్న సో కాల్డ్ ఇంప్యూటేషన్స్ అయితే ఏమైతున్నాయో అవి కరెక్ట్ కాదు, నేనేం అంటే లాస్ట్ లో ఏమని అడుగుతారంటే ఏ విట్నెస్ అయినా సరే మీరు చెప్తుంది కరెక్ట్ కాదండి, మీరు చెప్తుంది అంతా అబద్ధం అండి, ఇట్లా చెప్తారు కదా. అట్లా అడుగుతూ అతని క్యారెక్టర్ కోసం ఏమైనా తప్పుగా మాట్లాడి అలాంటి క్వశ్చన్ ఏదైనా అడిగితే అండ్ ఆ విట్నెస్ అది డెనీ చేశారనుకోండి, సో అది డెనీ చేసినప్పుడు దాన్ని కాంట్రాడిక్ట్ చేస్తూ మళ్ళీ దానికి ఫర్దర్ ఎవిడెన్స్ అంటే ఆ విట్నెస్ కరెక్ట్ కాదు, అతని క్యారెక్టర్ కరెక్ట్ కాదు అని చెప్పి మళ్ళీ ఇంకొక విట్నెస్ ని తీసుకొచ్చి మళ్ళీ ఇంకా ఫర్దర్ ఎవిడెన్స్ ఇచ్చి మళ్ళీ దాని మీద దాన్ని కాంట్రాడిక్ట్ చేయడానికి వీలు లేదు అని చెప్పి సెక్షన్ చెబుతుంది. ఇట్లా ఎందుకు చెబుతుంది అంటే అసలు కేసు ఏమైతే ఉందో అది చక్కదవ పడిపోతుంది. ప్లీజ్ కైండ్లీ మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ చెక్ యువర్ మైక్స్ ప్లీజ్. నా గొంతు చాలా నొప్పిగా ఉంటుంది, స్టిల్ నేను మీకు క్లాస్ చెబుతాను తెలుసా. ఇది గొప్ప కోసం చెప్పట్లేదు, నాకు చాలా ఇన్కన్వీనియన్స్. అట్లా దయించి మైక్స్ చెక్ చేసుకోండి, సరేనా. సో ఇప్పుడు 153 ఏం చెబుతుందంటే ఒక విట్నెస్ అతను అతని క్యారెక్టర్ తప్పడిది, అతను చెప్పిన ఎవిడెన్స్ ని కన్సిడర్ చేయొద్దు అనే ఉద్దేశంతో కనుక ఆపోజిట్ పార్టీ ఎవరైనా ఆపోజిట్ అడ్వకేట్ ఏమైనా కనుక అతని క్యారెక్టర్ ని ఇన్సల్ట్ చేస్తూ ఇంజూర్ చేస్తే ఏమైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఆ విట్నెస్ లేదండి మీరు చెప్తుంది తప్పు, నేను చెప్పింది రైటే, నా క్యారెక్టర్లో ఏం బ్యాడ్ లేదు అని అట్లా ఏదన్నా కన్ఫర్మ్ చేసుకుంటూ ఆన్సర్ చెప్తున్నప్పుడు దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ ఇతను తప్పుడు అతను అని ప్రూవ్ చేయడానికి మళ్ళీ ఫర్దర్ ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు అని చెబుతుంది ఈ సెక్షన్. ఎందుకు చెబుతుందంటే ఇలా విట్నెస్ క్యారెక్టర్ల మీదే మళ్ళీ ఇప్పుడు ఎవిడెన్స్ ఇచ్చుకుంటూ పోతే ఇతను కరెక్ట్ అంటాడు, అతను తప్పు అంటాడు, అతను తప్పు అంటాడు, ఇతను కరెక్ట్ అంటాడు. సో ఎవిడెన్స్ వీటి మీద ఇస్తూ పోతే అసలు మెయిన్ కేసు ఎప్పటికి తేలాలి. అందుకని చెప్పి ఇన్ కేస్ ఎప్పుడైనా సరే విట్నెస్ క్యారెక్టర్ మీద కనుక ఏదైనా అసాసినేషన్ జరిగి అతను తప్పుడు క్యారెక్టర్ అతను అని చెప్పి అతను ఎవిడెన్స్ కన్సిడర్ చేయొద్దు అని చెప్పి ఆపోజిట్ పార్టీ ఏదైనా అలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఆ విట్నెస్ లేదండి అది అతను చేస్తున్న సజెషన్ కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు ఆ ఆపోజిట్ పార్టీ చెబుతుంది కరెక్టే అని చెప్పడానికి మళ్ళీ ఫర్దర్ గా ఏ ఎవిడెన్స్ తీసుకురావడానికి లేదు అని చెప్పే లాంగ్వేజ్ ఇది. రైట్, ఐల్ రీడ్ ది సెక్షన్ ఫర్ యూ.
ఈ కాన్సెప్ట్ లో ఇది చదివితే అప్పుడు మీకు అర్థమవుతుంది. వెన్ విట్నెస్ హాస్ బీన్ ఆస్క్డ్, విట్నెస్ ఒక క్వశ్చన్ అడిగారు అండ్ హెస్ ఆన్సర్డ్ ఎనీ క్వశ్చన్ విచ్ ఇస్ రెలవెంట్ టు ఎంక్వైరీ. అది ఫ్యాక్ట్ అండ్ ఇష్యూకి సంబంధించిన క్వశ్చనే, కానీ ఓన్లీ ఇన్ సో ఫార్ as it tends to shake his credit. షేక్ హిస్ క్రెడిట్ అంటే అతను కరెక్ట్ గా చెప్పట్లేదు అంటే యునో హీస్ అన్వర్ది ఆఫ్ క్రెడిట్ అని, అతను సరైన వ్యక్తి కాదు అని చెప్పి, అతన్ని ఇచ్చిన ఎవిడెన్స్ ఏమైతే ఉందో దాని మీద డిపెండ్ అయ్యి డెసిషన్ ఇవ్వకూడదు అన్నట్టు అతని క్రెడిట్ షేక్ చేయడానికి కనుక ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే, బై ఇంజూరింగ్ హిస్ క్యారెక్టర్, ఇట్లా అడిగితే ఏదైనా క్వశ్చన్ అండ్ హీ ఆన్సర్స్ పైన చెప్తారు. వెన్ విట్నెస్ హస్ బిన్ ఆస్క్డ్ అండ్ ఆన్సర్స్ కూడా అతను ఆన్సర్ చెప్పితే అటువంటి దానికి నో ఎవిడెన్స్ షల్ బి గివెన్ టు కాంట్రాడిక్ట్ హిమ్. బట్ ఇఫ్ హీ ఆన్సర్స్ ఫాల్స్లీ, కానీ అతను తప్పుగా చెప్పాడు అనుకోండి, అంటే వాస్తవానికి అతని క్యారెక్టర్ కరెక్టే కాదు కానీ కరెక్టే అని చెప్పాడు అనుకోండి, అప్పుడు ఫాల్స్ ఎవిడెన్స్ కి అయితే అతన్ని ప్రాసిక్యూట్ చేయొచ్చు. కానీ మళ్ళీ అతను ఇచ్చిన ఎవిడెన్స్ల మీద మళ్ళీ ఫర్దర్ ఎవిడెన్స్లు తీసుకొచ్చి ఇట్లా ఏం చేయడానికి లేదు ఆపోజిట్ పార్టీ. ఇది చెప్తుంది 153 మెయిన్. కానీ దీనికి 2 ఎక్సెప్షన్స్ ఇస్తుంది. అంటే పైన విట్నెస్ క్యారెక్టర్ కి సంబంధించి కాంట్రడిక్ట్ చేస్తూ ఫర్దర్ ఎవిడెన్స్ ఏది తీసుకురాకండి అని చెప్పింది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ 153. దానికి ఎక్సెప్షన్స్ అంటే ఎప్పుడు అతని క్యారెక్టర్ కి సంబంధించి ఎవిడెన్స్ తీసుకురావచ్చు, అతని క్యారెక్టర్ సరైనది కాదు అని కాంట్రడిక్ట్ చేస్తూ ఎవిడెన్స్ ఎప్పుడు తీసుకురావచ్చు అనేది 2 ఎక్సెప్షన్స్ ఇస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ if the witness is asked when he has previously convicted of any crime and he denies it. బాబు మీ మీద ఎప్పుడైనా ప్రీవియస్ కన్విక్షన్ పడిందా, ఏదైనా నేరానికి మీకు శిక్ష పడిందా అని అడిగినప్పుడు అబ్బబ్బే లేదండి అలాంటి నేర చరిత్ర నాకేం లేదు అని చెప్పినప్పుడు, ఉంటే కనుక ఉంది అని చెప్పి కోర్టుకి ఎవిడెన్స్ తీసుకురావచ్చు. అది ఫస్ట్ సిచ్యుయేషన్. అండ్ సెకండ్ సిచ్యుయేషన్ ఏమిటి అంటే, ఇఫ్ ఎ విట్నెస్ ఇస్ ఆస్క్డ్ ఎనీ క్వశ్చన్ tending to impeach the impartiality and answers it but denying the facts suggested. ఈ లాంగ్వేజ్ అంత ఈజీగా అర్థం కాదు. వాట్ ఈస్ దిస్ ఇంపార్షియాలిటీ అంటే, ఆ విట్నెస్ ఎవరైతే ఉన్నారో వారు ఎవరికి ఫేవరబుల్ గా అయితే విట్నెస్ ఇస్తున్నారో వారు పార్షియాలిటీతో విట్నెస్ ఇస్తున్నాడు అని చెప్పి అవతల అడ్వకేట్ కాంట్రడిక్ట్ చేస్తారనమాట. అంటే మీరు ఏ పార్టీ తరపున అయితే విట్నెస్ ఇస్తున్నారో ఆ పార్టీకి మీరు బంధువు అనో, మీకు వారి పట్ల ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉందనో, లేదంటే డబ్బులు తీసుకొని చెబుతున్నారనో, ఇట్లా ఏదో ఫేవర్ చేయడానికి మాత్రమే ఆ విట్నెస్ అలాంటి ఎవిడెన్స్ ఇస్తున్నారు అని చెప్పింది ఏమైతే ఉన్నిందో అని చెప్పి ఆపోజిట్ పార్టీ అడిగితే ఈ విట్నెస్ డెనీ చేస్తారు. లేదండి ఆ పార్టీకి నాకు ఏం సంబంధం లేదు, నేను ఇండిపెండెంట్ విట్నెసే, నన్ను ఎవిడెన్స్ చెప్పమని అడిగారు, నాకు తెలుసు కాబట్టి నేను చెప్పడానికి వచ్చానని చెప్తాడు. సో అలా చెప్పినప్పుడు ఇఫ్ ఈస్ రియల్లీ అన్ ఇంట్రెస్టెడ్ విట్నెస్, విట్నెస్ లో చాలా రకాలు ఉంటాయి. పార్టిసన్ విట్నెస్ అని, ఇంట్రెస్టెడ్ విట్నెస్ అని, స్టాక్ విట్నెస్ అని, ఈ పదాలన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి కైండ్స్ ఆఫ్ విట్నెసెస్ అందరూ. సో ఇంట్రెస్టెడ్ విట్నెస్ అంటే ఎవరికి ఫేవరబుల్ గా ఎవిడెన్స్ ఇవ్వడానికి కోర్టుకు వచ్చినారో ఆ విట్నెస్ కి వారి పట్ల ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంది, వారి బంధువైనా అయి ఉండొచ్చు, ఫ్రెండ్ అయి ఉండొచ్చు, ఏ రిలేషన్షిప్ అయినా వాళ్ళతో కలిగి ఉండొచ్చు అనమాట. సో అలాంటి ఇంట్రెస్టెడ్ విట్నెస్ అతను అని చెప్పి ఆపోజిట్ పార్టీ క్రాస్ ఎగ్జామినేషన్ అడిగినప్పుడు, లేదండి ఆ పార్టీకి నాకు ఏం సంబంధం లేదండి అని చెప్పినప్పుడు, ఎస్ ఈస్ అన్ ఇంట్రెస్టెడ్ విట్నెస్, ఆ పార్టీకి ఇతనికి ఏదో సంబంధం ఉంది అందుకని కావాలని అతనికి ఫేవరబుల్ గా చెబుతున్నారు అని చెప్పడానికి ఏదైనా ఎవిడెన్స్ ఉంటే అది తీసుకురావచ్చు. ఈ 2 సందర్భాల్లో తప్పితే ఆ విట్నెస్ యొక్క క్యారెక్టర్ ని కించపరుస్తూ ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఆ కేసుకి సంబంధించి అతను డెనీ చేసినప్పుడు వీళ్ళు చెప్పింది ఆపోజిట్ పార్టీ చెప్పింది నిజమని ప్రూవ్ చేయడానికి మళ్ళీ కొత్త ఎవిడెన్సెస్ అన్ని ఆ విట్నెస్ కి అగైనెస్ట్ గా తీసుకురావడానికి లేదు. ఇట్స్ జనరల్ కాన్సెప్ట్ ఆఫ్ 153, రైట్? సో ఇంకా ఇలిస్ట్రేషన్స్ అవి నేను చెప్పట్లేదండి, మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్ కదా? Yes, Yes, ma'am. madam. Clear. చలో ఇప్పుడు 154 బికాస్ వీఆర్ హ్యావింగ్ డెఫిసిట్ ఆఫ్ టైం, నేను ఆ ఇలిస్ట్రేషన్స్ అన్ని తీసుకోవట్లేదు, ఓకేనా? సో ఈ 134 లో చెబుతారు, సారీ 154 లో చెబుతారు, క్వశ్చన్ బై పార్టీ టు హిస్ ఓన్ విట్నెస్. ఒక పార్టీ ఏ పార్టీ అయితే ఏ విట్నెస్ ని తనకి ఫేవరబుల్ గా కోర్టులోను ఎవిడెన్స్ చెప్పమని తీసుకొచ్చారో ఆ పార్టీ ఆ విట్నెస్ నే క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చట అని ఇందులో చెప్తున్నారు. సో ఇక్కడ మీకు కాన్సెప్ట్స్ ఏమర్థం అవ్వాలి?
చీఫ్ ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ ఎవరు చేస్తారు, క్రాస్ ఎగ్జామినేషన్ ఎవరు చేస్తారు, రీ ఎగ్జామినేషన్ ఎవరు చేస్తారు అనే పాయింట్స్ మీద మీకు కంప్లీట్ అవగాహన ఉండాలి. మీ అందరికీ తెలుసుండనే నేను భావిస్తున్నాను, బట్ స్టిల్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చీఫ్ ఎగ్జామినేషన్ అంటే ఏ పార్టీ అయినా ఏ విట్నెస్ ని తెచ్చుకుంటారో ఆ పార్టీ అతనికి ఫేవరబుల్ గా విట్నెస్ తో చెప్పించుకుంటే దట్ విల్ బి హిస్ ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్, రైట్. క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఏ విట్నెస్ అయితే ఈ ఫస్ట్ పార్టీ తెచ్చుకున్నారో ఆ విట్నెస్ ని ఆపోజిట్ పార్టీ కాంట్రడిక్ట్ చేస్తే క్వశ్చన్స్ అడుగుతారు, అండ్ దట్ ఈస్ క్రాస్ ఎగ్జామినేషన్. అతను ఎగ్జామినేషన్ చేస్తున్నారు కానీ క్రాస్ ఎగ్జామిన్ చేస్తారనమాట. అంటే మీరు చెప్పింది కరెక్ట్ కాదు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వస్తాయి కదా. సో క్రాస్ ఎగ్జామినేషన్ ఎప్పుడు అడ్వర్స్ పార్టీ, ఆపోజిట్ పార్టీ చేస్తారు. అండ్ దెన్ ద థర్డ్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇస్ రీ ఎగ్జామినేషన్. రీ ఎగ్జామినేషన్ అంటే ఏమిటంటే క్రాస్ ఎగ్జామినేషన్ లోను ఏ విట్నెస్ అయితే ఒక పార్టీ తనకి ఫేవరబుల్ గా చెప్పమని తీసుకొచ్చారో అలాంటిది అతన్ని క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు ఏదైనా ఒక మెటీరియల్ కొత్తగా ఏదైనా బయట పెట్టినప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మళ్ళీ ఆ విట్నెస్ ని మళ్ళీ ఏ పార్టీ అయితే పిలిచారో ఆ పార్టీయే సెకండ్ టైం మళ్ళీ ఆ విట్నెస్ ని పిలిచి మీరు క్రాస్ ఎగ్జామినేషన్ లో పలానా మాటలు చెప్పారు కదా, ఇవి ఎందుకు చెప్పారని చెప్పి ఏదైనా ఎక్స్ప్లెనేషన్ అడగడానికి అతనికి ఫేవరబుల్ గా ఏదైనా చెప్పించుకోవచ్చు అనమాట. దిస్ ఈస్ రీ ఎగ్జామినేషన్, రైట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు చీఫ్ ఎవరు చేయాలి అండ్ క్రాస్ ఎవరు చేయాలి, ఏ పార్టీ అయితే విట్నెస్ ని తెచ్చుకున్నారో వాళ్ళు చీఫ్ ఎగ్జామినేషన్ మాత్రమే చేస్తారు. ఆ విట్నెస్ ని క్రాస్ ఎగ్జామిన్ చేసేది ఆపోజిట్ పార్టీ. కానీ ఇక్కడ సెక్షన్ చెబుతుంది ఏ విట్నెస్ అయితే ఏ పార్టీ పిలుచుకున్నారో తనకి ఫేవరబుల్ గా ఎవిడెన్స్ ఇవ్వమని అదే పార్టీ ఆ విట్నెస్ ని క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చు. ఏమిటి ఆ పరిస్థితి అనేది చెప్తుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ హాస్టైల్ విట్నెస్ అంటారు. ఇక్కడ ఏమిటంటే ఏ పార్టీని తనకి ఫేవరబుల్ గా ఎవిడెన్స్ ఇవ్వమని తెచ్చుకుంటుందో ఆ పార్టీ ఆ విట్నెస్ వీరికి అగైనిస్ట్ గా చెబుతారనమాట. దిస్ ఇస్ వాట్ వి కాల్ ఇన్ లీగల్ లాంగ్వేజెస్ హాస్టైల్ విట్నెస్. హాస్టైల్ అయిపోయారు వాళ్ళు అని చెప్పి పిలుస్తాం అనమాట మనం. సో అలాంటి సిచ్యువేషన్ లో ఒక విట్నెస్ హాస్టైల్ అయిపోయినప్పుడు అంటే తనకి ఫేవరబుల్ గా చెప్పమని తీసుకొచ్చిన విట్నెస్ తనకి అగైనిస్ట్ గా మారిపోతే అప్పుడు ఏం చేస్తారంటే ఏ పార్టీ అయితే విట్నెస్ ని పిలిచారో ఆ పార్టీయే వారిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తారనమాట. అట్లా చేసినప్పుడు ప్రీవియస్ గా అతను ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నారో చీఫ్ ఎగ్జామినేషన్ ముందు ఏ ఒక స్టేట్మెంట్స్ ఇస్తాడు కదా అతను, లేకపోతే 161 స్టేట్మెంట్స్ ఇలాంటివి ఏ ఒకటి ఇస్తాడు కదా. సో అలాంటి స్టేట్మెంట్స్ ని ఇక్కడికి తీసుకొచ్చి అతన్ని కాంట్రడిక్ట్ చేయడానికి ఆ స్టేట్మెంట్స్ వాడచ్చు అనమాట. మీరు పలానా టైంలోనూ ఇట్లా ఫేవరబుల్ గా చెప్పారు కదా, ఇప్పుడు మీరు డబ్బుకో ఇతరత్ర దేనికో లొంగిపోయి ఇప్పుడు అబద్ధం ఎవిడెన్స్ చెబుతున్నారు అని చెప్పి ఏ పార్టీ అయితే ఆ విట్నెస్ ని తెచ్చుకున్నారో వారిని కాంట్రడిక్ట్ చేస్తూ క్వశ్చన్స్ అడగచ్చట. దిస్ ఈస్ 154 and I'll read the section for you now. The court may in its discretion permit the person who calls a witness. ఇప్పుడు ఎవరు పర్మిట్ చేస్తున్నారు, ద కోర్ట్ మే ఇన్ ఇట్స్ డిస్క్రిప్షన్. అది మళ్ళీ కోర్టు డిస్క్రిప్షన్. అట్లా క్రాస్ ఎగ్జామినేషన్ కి ఆ పార్టీని పర్మిట్ చేస్తారా లేదా అనేది. సో అట్లా క్రాస్ ఎగ్జామిన్ చేయాలంటే కంపల్సరీ కోర్ట్ పర్మిషన్ తో మాత్రమే చేయాల్సి ఉంటే, రైట్. సో ద కోర్ట్ మే ఇన్ ఇట్స్ డిస్క్రిప్షన్ పర్మిట్ ద పర్సన్ హూ కాల్స్ అ విట్నెస్. పర్సన్ హూ కాల్స్ అ విట్నెస్ అంటే ఏ వ్యక్తి అయితే విట్నెస్ ని అతను ఫేవరబుల్ గా కోర్టులో డిపాజిట్ చేయమని పిలుస్తున్నారో అటువంటి వ్యక్తి అనమాట. పర్మిట్ ద పర్సన్ హూ కాల్స్ అ విట్నెస్, ఎవరైతే విట్నెస్ ని పిలిచారో అదే వ్యక్తిని టు పుట్ ఎనీ క్వశ్చన్స్ to him అంటే ఆ విట్నెస్ కి టు పుట్ ఎనీ క్వశ్చన్స్ టు హిమ్ విచ్ మైట్ బి పుట్ ఇన్ క్రాస్ ఎగ్జామినేషన్ బై ద అడ్వర్స్ పార్టీ. ఇదే పార్టీని ఆపోజిట్ పార్టీ క్రాస్ ఎగ్జామిన్ చేస్తే ఎటువంటి ప్రశ్నలు అడగవచ్చో ఏ పార్టీ అయితే విట్నెస్ ని కోర్ట్ కి తన ఫేవరబుల్ గా రమ్మని పిలిస్తే ఆ విట్నెస్ ఇతనికి ఆపోజిట్ అయిపోతాడో అప్పుడు అతన్ని ఆ క్రాస్ ఎగ్జామినేషన్ లో ఆపోజిట్ పార్టీ ఏ ప్రశ్నలు అడగచ్చో అవన్నీ ఇతన్ని అడగచ్చట. అడిగి that should be only with the permission of the court, and permission is the court discretion. This is 154 subsection 1 and subsection 2 lo chebutaru. Nothing in this section shall disentitle the person so permitted under section 1. అదే సబ్సెక్షన్ 1 అంటే ఇందాక చదువుకున్న ఫస్ట్ సబ్సెక్షన్ అన్నమాట. టు రిలై ఆన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ఎవిడెన్స్ ఆఫ్ సచ్ విట్నెస్ అంటే ఇందాక నేను చెప్పాను కదా అతను ఏమైనా ప్రీవియస్ స్టేట్మెంట్స్ కనుక చేసి ఉండుంటే అటువంటి స్టేట్మెంట్స్ కోర్టుకి తీసుకొచ్చి ఆ విట్నెస్ ఇది వరకు అట్లా చెప్పారండి, ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతున్నారండి, కాంట్రడిక్టరీగా చెప్తున్నారండి అని చెప్పి ఇతను అబద్ధం చెప్తున్నాడు అని ప్రూవ్ చేయడానికి ఆ ప్రీవియస్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇది సబ్సెక్షన్ 2 చెబుతుంది. క్లియరా 154? Yes, ma'am. Clear, ma'am. చాలా ఓకే. ఎస్ మేడం. ఓకే,
ఎవరికైనా అర్థం కాకుండా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అడగండి. అండ్ 155 చెబుతుంది ఇంపీచింగ్ క్రెడిట్ ఆఫ్ విట్నెస్. ఇది చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ లో. అంటే ఒక విట్నెస్ కి సంబంధించి ఎగ్జామినేషన్ లో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం, రైట్? సో ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. 155 ఏం చెబుతుందంటే ఇంపీచింగ్ ద క్రెడిట్ ఆఫ్ విట్నెస్. ఇంపీచింగ్ అంటే ఏమిటి, ఎవరైనా అర్థం చెప్పగలరా? హాస్టల్ అయిపోవడం అనుకుంటా మేడం. ఏమిటండి? అంటే అభిశంసన చేయడం. హాస్టల్ మ్యాటర్స్ అంటారు కదా మేడం. హాస్టల్ ఇందాక సెక్షన్ తో అయిపోయిందండి. Okay, 154 లోనే హాస్టల్ అవుతారు. ఇంపీచింగ్ ద క్రెడిట్ ఆఫ్ విట్నెస్ అంటే I'll tell you. ఇంపీచింగ్ అంటే ఏమిటి అంటే ఛాలెంజింగ్, రైట్? దేన్ని ఛాలెంజ్ చేస్తున్నారంటే క్రెడిట్ ఆఫ్ విట్నెస్. క్రెడిట్ ఆఫ్ విట్నెస్ ఇస్ నథింగ్ బట్ జెన్యూన్నెస్ ఆఫ్ ఎ విట్నెస్. ప్లీజ్ మ్యూట్ చేసుకోరా ఎవరు. వెళ్ళి మ్యూట్ చేసుకోండి సార్. ఓకే. సో ఇంపీచింగ్ క్రెడిట్ ఆఫ్ విట్నెస్ అంటే ఏంటంటే, ఇంపీచింగ్ అంటే ఏమిటంటే ఛాలెంజింగ్ అని, అతను కరెక్ట్ కాదు అని చెప్పడానికి ప్రూవ్ చేయడానికి ట్రై చేయడం అని. దట్ ఈస్ ఇంపీచింగ్. దేన్ని ఇంపీచ్ చేస్తారంటే క్రెడిట్ ఆఫ్ విట్నెస్ అని. వాట్ ఈస్ దిస్ క్రెడిట్ ఆఫ్ విట్నెస్ అంటే, క్రెడిట్ ఈస్ నథింగ్ బట్ ద జెన్యూన్నెస్ ఆఫ్ ద విట్నెస్. ఒక విట్నెస్ కరెక్ట్ గా లేరు, అబద్ధం చెప్తున్నారు, తప్పు చెప్తున్నారు అని చెప్పి అంటే అతను కరెక్టా కాదా అనే దానికి సంబంధించి ఆ విట్నెస్ ని ఛాలెంజ్ చేస్తూ కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు అని చెప్తున్నారు. ఇదంతా విట్నెసెస్ కి ఎగ్జామినేషన్ కి సంబంధించిన ప్రొవిజన్స్ కదా, అందులో ఇది ఒక ప్రొవిజన్ అన్నమాట. ఒక విట్నెస్ కరెక్టా కాదా, అతని క్యారెక్టర్, అతను నిజం చెప్తున్నారా తప్పు చెప్తున్నారా, ఇటువంటివన్నీ ఎవాల్యుయేట్ చేయడానికి ఒక విట్నెస్ ని ఎగ్జామిన్ చెయ్యొచ్చు అని చెబుతుంది అనమాట. సో దిస్ ఇస్ ఇంపీచింగ్ అంటే అగైన్ యాజ్ ఐ టోల్డ్ యు బిఫోర్, ఇట్ ఈస్ ఛాలెంజింగ్ లైక్ that the witness is not a correct person అన్నట్టు. So I'll read the section for you. The credit of a witness ante the genuineness of a witness may be impeached, may be challenged in the following ways by the adverse party or with the consent of the court by the party who calls him. ఇక్కడ రెండు అంశాలు చెప్పారు చేశారా. ఎవరు ఇంపీచ్ చేస్తారు? ఇప్పుడు ఎవరైతే విట్నెస్ ని తెచ్చుకున్నారో వాళ్ళ విట్నెస్ కరెక్ట్ కాదని వాళ్ళే ప్రూవ్ చేసుకోరు కదా. సో ఎవరు ప్రూవ్ చేస్తారు వాళ్ళ విట్నెస్ కరెక్టా కాదా అనేది? ఆపోజిట్ పార్టీ క్రాస్ ఎగ్జామినేషన్ లో ప్రూవ్ చేస్తారు. ఆ విట్నెస్ కరెక్ట్ కాదండి, అతని క్యారెక్టర్ సరైనది కాదు, అతను ఇస్తున్న ఎవిడెన్స్ కరెక్ట్ కాదు, ఇలాంటివి ఏమైనా కాంట్రడిక్ట్ చేయాలంటే ఆపోజిట్ పార్టీ చేయాలి. సేమ్ పార్టీ చేసుకోరు కదా. కానీ ఇక్కడ రెండు అంశాలు ఇస్తారు. ఒకటి ఆపోజిట్ పార్టీ చేయచేత. See, the credit of a witness may be impeached in the following ways. One, by the adverse party or with the consent of the court. Court consent to by the same party who calls him. అప్పుడు దీన్ని ఏ సెక్షన్ కి రిలేట్ చేసుకోవాలి దీన్ని? ప్రీవియస్ సెక్షన్ కి 154 లో చెప్పారు కదా, ఏ పార్టీ అయితే విట్నెస్ ని కోర్టులో తనకి ఫేవరబుల్ గా ఎవిడెన్స్ ఇవ్వడానికి పిలిచారో అటువంటి పార్టీ ఆ విట్నెస్ హాస్టైల్ అయిపోయినప్పుడు క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవచ్చు విత్ ద పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్ అని. తో ఇప్పుడు ఆ సినారియో ఇక్కడ యాడ్ చేస్తారనమాట. ఒక విట్నెస్ కరెక్ట్ గా చెప్తున్నారా లేదా, అతని క్యారెక్టర్ సరైనదా కాదా అనే విషయానికి సంబంధించి ఒక విట్నెస్ ని ఎగ్జామిన్ చేయొచ్చు. అతను అతను కాదు అని చెబుతూ కొన్ని ఫ్యాక్ట్స్ కోర్టుకి చూపించొచ్చట. ఎవరు చూపిస్తారు? ఒకటి ఆపోజిట్ పార్టీ చూపిస్తుంది, రెండు సేమ్ పార్టీ వాళ్ళు తెచ్చుకున్న విట్నెస్ కరెక్ట్ కాదని ఎప్పుడు చూపిస్తారంటే ఆ విట్నెస్ హాస్టైల్ అయిపోయినప్పుడు, వాళ్ళకి ఎగెనిస్ట్ గా మారిపోయినప్పుడు కోర్టు పర్మిషన్ తో అప్పుడు చూపించుకోవచ్చు ఈ విట్నెస్ కరెక్ట్ కాదండి, తన క్యారెక్టర్ సరైనది కాదండి అని చెప్పి. రైట్? ఏ సందర్భాల్లోనూ అట్లా ఇంపీచ్ చేయొచ్చు. అంటే అతను కరెక్ట్ కాదు, ఆ విట్నెస్ అతని క్యారెక్టర్ కరెక్ట్ కాదు అని చెప్పి ఏ సందర్భాల్లో ప్రూవ్ చేసుకోవచ్చు అనే దానికి ఒక 3 సందర్భాలు ఇస్తుంది అనమాట. ది ఫస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ బై ద ఎవిడెన్స్. అంటే ద క్రెడిట్ ఆఫ్ ఎ విట్నెస్ కెన్ బి ఇంపీచ్డ్. ఒకటి ఎట్లా? బై ఎవిడెన్స్ ఆఫ్ పర్సన్స్ హూ టెస్టిఫై దాట్ ఫ్రమ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద విట్నెస్ బిలీవ్ హిమ్ టు బి అన్వర్ది ఆఫ్ క్రెడిట్. అంటే ఈ విట్నెస్ కి తెలిసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల్ని కోర్టుకి పిలిచి ఇతను సరైన వ్యక్తి కాదు, ఇతను చెప్పేవేమి నమ్మకండి, ఇతను హీస్ అన్వర్ది ఆఫ్ క్రెడిట్, నమ్మడానికి ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తి కాదు ఇతను అని చెప్పి ఆ విట్నెస్ తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉండుంటే ఆ వ్యక్తుల్ని పిలిచి ఇతని గురించి కోర్టులో చెప్పించుకోవచ్చు ఇతను సరైన వ్యక్తి కాదు అని. దిస్ ఇస్ హౌ in one way you impeach the credit of a witness, you challenge
ద జెన్యూన్నెస్ ఆఫ్ ద విట్నెస్ అన్నమాట. ఎట్లా ఆ విట్నెస్ కి తెలిసిన పర్సన్స్ ఇంకెవరైనా ఉండుంటే వాళ్ళు ఇతను సరైనతను కాదని తెలుసుంటే వాళ్ళని కోర్టుకి పిలిచి చెప్పించుకోవాలి ఇతను సరైనతను కాదు అని, రైట్? అది ఫస్ట్ వే. అండ్ ద సెకండ్ థింగ్, బై ప్రూఫ్ దట్ ద విట్నెసెస్ హ్యావ్ బీన్ బ్రైబ్డ్ or has accepted offer of a bribe or has received any other corrupt inducement to give his evidence. ఆ విట్నెస్ డబ్బులకి లొంగిపోయాడు, డబ్బులు తీసుకొని ఇట్లా ఎవిడెన్స్ చెప్తున్నాడు, ఇండ్యూస్మెంట్ కి లొంగిపోయాడు. ఇంకేమైనా అతనికి జాబ్ ఆఫరో ఫ్యామిలీలో ఇంకే ఆఫరో ఇట్లా ఇచ్చుంటే ఆ ఆఫర్ కి లొంగిపోయి మాత్రమే ఇతను ఎవిడెన్స్ ఇస్తున్నారు అని చెప్పడానికి కూడా సాక్ష్యం ఇచ్చి అతని క్రెడిట్ ని ఇంపీచ్ చేయవచ్చు, ఛాలెంజ్ చేయవచ్చు ఆ విట్నెస్ కరెక్ట్ కాదని. And the third kind is by proof of former statements inconsistent with any part of his evidence which is liable to be contradicted. Present ఏ ఎవిడెన్స్ అయితే ఇస్తున్నారో అంతకు పూర్వమే దానికి కాంట్రడిక్టరీగా ఇంకెక్కడైనా సరే ఎవిడెన్స్ ఇచ్చుంటే ఆ స్టేట్మెంట్లు తీసుకొచ్చి ఇక్కడ ప్రూవ్ చేసుకోవచ్చు. కోర్టులో ఒక డిఫమేషన్ కేసు జరుగుతుందండి. ఒక విట్నెస్ వచ్చి చెప్తారు, అయ్యో ఈ పార్టీ ఉన్నారే ఇతను చాలా మంచి వ్యక్తి అండి, ఇతనికి మించిన సద్గుణవంతుడు లేడండి అసలు, అతను మా ఆఫీస్లో బాస్ అయినా సరే ప్యూన్తో కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారండి, పక్కన కూర్చొని తింటారు భోజనం. ఇవన్నీ స్టేట్మెంట్స్ ఇంకెక్కడో వేరే కేసులో డిఫమేషన్ కేసులో చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తికి సో కాల్డ్ ఆ పార్టీకి ఎగెనెస్ట్ కానీ మళ్ళీ ఇంకొక రెండొక కేసు ఎక్కడో జరుగుతుంది అనుకో, సేమ్ ఇదే విట్నెస్ వచ్చి అబ్బాయి అసలు ఇటువంటి నీచుని నేను ఇంకెక్కడా చూడలేదండి అని చెప్పాడు అనుకో, అప్పుడు ఫస్ట్ చేసిన స్టేట్మెంట్స్ ఏమైతే ఉండినాయో అవి తీసుకొని వచ్చి ఈ విట్నెస్ అబద్ధపు సాక్ష్యం చెప్తున్నాడండి, ప్రీవియస్ కేసులోనో ప్రీవియస్ జడ్జి దగ్గర మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇంకెక్కడో ఏదో ప్రొసీడింగ్ లను ఇలాంటి స్టేట్మెంట్స్ అంటే ఇప్పుడు చేస్తున్న స్టేట్మెంట్ కి వ్యతిరేకంగా ప్రీవియస్ స్టేట్మెంట్స్ ఏమో ఒకటి చేస్తున్నాడండి, అవి అని తీసుకొచ్చి కోర్టుకి చూపించి ఈ విట్నెస్ సరైన అతను కాదండి అని చెప్పి నమ్మించవచ్చు. ఇది అర్థమైందా? ఎస్ మ్యామ్. ఎస్, దిస్ ఇస్ ఇంపీచింగ్ ద Yes, క్రెడిట్ ma'am. ఆఫ్ విట్నెస్. అండ్ ఈ 3 విధాలుగా ఒక విట్నెస్ యొక్క క్రెడిట్ ని ఇంపీచ్ చేయవచ్చు, రైట్? దీనికి ఒక ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఏం చెప్తారంటే విట్నెస్ డిక్లేరింగ్ అనదర్ విట్నెస్ టు బి అన్వర్ది ఆఫ్ క్రెడిట్ మే నాట్ అపాన్ హిస్ ఎగ్జామినేషన్. ఇదంతా చదవను, మీకు సింపుల్ గా ఏం చెప్తానంటే ఇందులోను లాస్ట్ 154 సెక్షన్ లో ఏం చెప్తారు, 153 సెక్షన్ లో ఏం చెబుతారంటే ఒక విట్నెస్ కనుక అతని క్యారెక్టర్ ని ఇంపీచ్, అతని క్యారెక్టర్ సరైనది కాదని చెప్పి ఏదైనా అతని క్వశ్చన్ అతన్ని ఇన్సల్ట్ చేస్తే ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు అతను నో అని ఆన్సర్ చెప్పినప్పుడు మళ్ళీ అది ఎస్ అని ప్రూవ్ చేయడానికి ఆపోజిట్ పార్టీ కొత్త ఎవిడెన్స్ లేని తీసుకురాకూడదు, బికాస్ ఇట్ ప్రొలాంగ్స్ ద ప్రొసీడింగ్ అని చెప్పి ఈ విట్నెస్లకి సంబంధించి ఎవిడెన్స్లు ఇచ్చుకుంటూ వెళ్తే అసలైన పార్టీని ఎప్పుడు ఎగ్జామిన్ చేస్తారు, అసలైన కేసు ఎప్పుడు నడుస్తుంది, అందుకని చెప్పి ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చేయరు. సో అదే పాయింట్ ఇక్కడ చెబుతారు మళ్ళీ, విట్నెస్ డిక్లేరింగ్ అనదర్ విట్నెస్ టు బి అన్వర్ది ఆఫ్ విట్నెస్. అంటే మనం ఫస్ట్ కేసులోనూ ఒక విట్నెస్ ని పిలిపించి ఈ విట్నెస్ కరెక్ట్ కాదు అని చెప్పించుకున్నాం కదా, ఇప్పుడు ఈ విట్నెస్ సరైనతను కాదని ఆ విట్నెస్ చెప్పాడు అనుకో, అబ్బాబ్బే నేను సరైనతను అని చెప్పి మళ్ళీ ఇది ప్రూవ్ చేయడానికి మళ్ళీ ఇంకొక విట్నెస్ ని తీసుకొచ్చి ఇది ఇట్లా ప్రొలాంగ్ అయిపోతుంది కదా, అందుకని అలాంటిది చేయడానికి లేదు. అతని కొరాబరేట్ చేస్తూ అంటే అతని స్టేట్మెంట్ తో ఏకీభవిస్తున్న స్టేట్మెంట్స్ ఇంకేమైనా ఉంటే సపోర్టివ్ గా ఇవ్వచ్చు తప్ప ఇతను కరెక్ట్ కాదు అంటే కొత్తగా వచ్చిన విట్నెస్ ఆ విట్నెస్ కరెక్ట్ కాదని చెప్పడానికి వచ్చిన విట్నెస్ ఇతను కరెక్ట్ కాదని చెప్పడానికి మళ్ళీ కొత్త ఎవిడెన్స్ తీసుకురావడానికి లేదు ఇస్ ఎక్స్ప్లెనేషన్. హోప్ 155 is very clear to everyone. ఎస్ మ్యామ్. ఎస్ మేడం. ఎస్ ఓకేనండి. సరే అయితే ఇప్పుడు మనం 156 చదువుకుందాం. 156 లో ఏం చెబుతుందంటే క్వశ్చన్స్ టెండింగ్ టు కొరాబరేషన్. ఇప్పుడు 156 నుంచి 158 దాకా మనం కొరాబరేషన్ కోసం చదువుకున్నాం. కొరాబరేషన్ ఇస్ నథింగ్ బట్ సపోర్టివ్ ఎవిడెన్స్ ఎప్పుడైనా సరే కొరాబరేటింగ్ ఎవిడెన్స్ కొరాబరేషన్ అని చెప్పి పిలుస్తారన్నమాట, రైట్? హత్య జరిగింది అంటే జరిగింది అని చెప్పడానికి ఇతరత్ర ఇంకేమైనా ఎవిడెన్సెస్ ఉంటే ఆ సపోర్టివ్ ఎవిడెన్సెస్ తీసుకురావచ్చు అన్నమాట, రైట్? ఈ కొరాబరేషన్ జనరల్ గా ఎప్పుడు వస్తుందంటే సిర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ లో ఎక్కువ వస్తుంది. సో దట్ అపార్ట్ ఇప్పుడు 156 చదువుకుందాం. క్వశ్చన్స్ టెండింగ్ టు కొరాబరేట్ ద ఎవిడెన్స్ ఆఫ్ రిలవెంట్ ఫ్యాక్ట్. ఒక రిలవెంట్ ఫ్యాక్ట్ కి సంబంధించి ఏదైనా ఎవిడెన్స్ కోర్టులో ఇస్తున్నప్పుడు దాన్ని ఆల్రెడీ ఒక ఎవిడెన్స్ ఇచ్చారు ఒక రిలవెంట్ ఫ్యాక్ట్ కి సంబంధించి మోటివ్. రిలవెంట్ ఫ్యాక్ట్ అంటే ఏమిటి చెప్పాను, సెక్షన్ 6 నుంచి 55 లోపు ఏ అంశాలు ఉన్నాయో అవన్నీ రిలవెంట్ ఫ్యాక్ట్స్ అనే చదువుకున్నాం.
సో అందులో ఏ అంశం కిందైనా ఒక ఫ్యాక్ట్ పడినప్పుడు సే ఫర్ ఇన్స్టెన్స్ ఇంటెన్షన్, ఇల్ విల్, గుడ్ ఫెయిత్, మోటివ్, ప్రిపరేషన్ ఇవన్నీ చదువుకున్నాం కదా, Yes, ma'am. జడ్జ్మెంట్స్ కి సంబంధించి, ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ కి సంబంధించి. సో ఇవన్నీ రెలవెంట్ ఫ్యాక్ట్స్ అని చదువుకున్నాం. సో ఏదైనా ఒక అంశం రెలవెంట్ ఫ్యాక్ట్ కింద కోర్టులోనే మనం ఎవిడెన్స్ ఇచ్చినప్పుడు దాన్ని కొరాబరేట్ చేస్తూ కూడా కొరాబరేట్ చేస్తూ ఇంకా ఏవైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో అని ఒక విట్నెస్ ని ఫర్దర్ గా ఎగ్జామిన్ చేయొచ్చు అని చెబుతుంది అనమాట. I'll read the section for you. When a witness whom it is intended to corroborate gives evidence of a relevant fact, ఒక విట్నెస్ వచ్చి ఒక రిలవెంట్ ఫ్యాక్ట్ కి సంబంధించి ఎవిడెన్స్ ఇచ్చాడు. సే ఫర్ ఇన్స్టెన్స్ అక్యూజ్డ్ యొక్క మోటివ్ ప్రూవ్ చేయడానికి ఏదో ఒక ఎవిడెన్స్ ఇచ్చాడు. ఇతనికి చనిపోయిన వ్యక్తికి చాలా గొడవలు ఉన్నాయండి, అతన్ని ఎండ్ చేస్తానని ఎప్పుడు పబ్లిక్ లో అరుస్తూ ఉంటాడు, నేను ఏదో రోజు చంపేస్తాను పబ్లిక్ లో అరిచాడండి. తో అతనికి మోటివ్ ఉంది, అతన్ని చంపే మోటివ్ ఉంది, అందుకనే చంపేశాడు అని చెప్పి ఒక ఫ్యాక్ట్, మోటివ్ అనేది రిలవెంట్ ఫ్యాక్ట్. సో దానికి సంబంధించి ఒక విట్నెస్ కోర్టుకు వచ్చి ఎవిడెన్స్ ఇచ్చారు. సో అప్పుడు అటువంటి విట్నెస్ ని ఇంకా ఏం అడగొచ్చు అనేది చెప్తున్నారు. హీ మే బి ఆల్రెడీ ఎవిడెన్స్ ఇచ్చారు కదా, ఇంకా ఫర్దర్ గా ఏం అడగొచ్చు అంటే హీ మే బి క్వశ్చన్డ్ యాజ్ టు ఎనీ అదర్ సర్కమ్స్టాన్సెస్ విచ్ హీ ఆబ్జర్వ్స్ at or near the time of place at which such relevant fact has occurred. See, ఒక ఇన్సిడెంట్ ఒక విట్నెస్ జరగడం చూసాడు, అది కోర్టుకు వచ్చి చెప్పాడు, అది రిలవెంట్ ఫ్యాక్ట్ కాబట్టి. రేపు చెబితే ఆ ఫ్యాక్ట్ కి సంబంధించిన ఎవిడెన్సే కాక, బాబు నువ్వు ఆ పరిసర ప్రాంతాల్లో ఇంకా ఏమేం గమనించావు గుర్తు తెచ్చుకొని చెప్పు. ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని మర్డర్ చేయడం చూసావు, కత్తితో పొడవడం చూసావు, అది కాక చుట్టుపక్కల ఇంకేం నోటీస్ చేసావు, ఇట్లా ఏమైనా చెప్పగలవా? అలాంటి క్వశ్చన్స్ ఆ విట్నెస్ అడగొచ్చు అంట. దేనికి? అతను చెబుతున్న రిలవెంట్ ఫ్యాక్ట్ ఏమైతే ఉందో దాన్ని సపోర్ట్ చేస్తూ అతను ఇంకా ఫర్దర్ గా ఇచ్చే స్టేట్మెంట్స్ ఏమైనా కొరాబరేటివ్ సపోర్టివ్ ఎవిడెన్స్ దొరుకుతుందేమో అని చూడడానికి ఫర్దర్ క్వశ్చన్స్ అడగవచ్చు అని చెప్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక స్త్రీని వాళ్ళ భర్త అండ్ అత్తమామలు వాట్ ఎవర్ కెరోసిన్ పోసి ఏం పోసి తగలపెట్టారు మనకు అనవసరం, ఆమె బర్న్ అయిపోతుంది. సో ఆ అరుపులకి పక్కింటి అతను వచ్చి చూడగానే ఆమె ఒక రూమ్ లోని బర్న్ అయిపోతూ కనిపిస్తుంది, అత్తమామలు బయట ఉన్నారు. సో ఇతను కోర్టుకు వచ్చి ఎవిడెన్స్ ఏమిస్తారు, నేను చూసానండి ఆ అమ్మాయి మంటల్లో కాలిపోవడం అని చెప్తారు. సో ఎవరు చంపారు ఏమిటి అనేది ఫర్దర్ ఎవిడెన్స్, లేకపోతే భర్తే చంపు ఉండొచ్చండి, ఎందుకంటే వాళ్ళకి ఎప్పటి నుంచో డౌరీ కోసం హెరాస్ చేస్తున్నట్టు ఆమె చాలా సార్లు మా వైఫ్ కి చెప్పారు, ఇలా ఏదో అంటే కొంచెం సందర్భానుసారం కనెక్ట్ చేయడానికి ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను. సో అలా చెప్పినప్పుడు ఆ విట్నెస్ కోర్టుకు వచ్చి ఏం చెప్తారు, నేను చూసానండి ఆమె మంటల్లో ఉంది, ఆమె అరుపులు వినిపించే, ఏమిటి అని వెళ్ళి చూసేసరికి ఆమె కాలిపోతూ ఉంది అని ఏదో చెప్పారు. సో ఫర్దర్ క్వశ్చన్స్ ఏం అడగచ్చు, మీరు ఆ చుట్టుపక్కల ఏమేం గమనించారో బాగా ఆ ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకొని చెప్పండి అంటే, ఎస్ ఆమె రూమ్ లో ఉందండి, రూమ్ డోర్ బయట లాక్ చేసి ఉందండి, భర్త అత్తమామలు బయట ఉన్నారండి, వాళ్ళు ఏం బాధపడుతున్నట్టు లేరు, వాళ్ళు ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టుంది తప్ప నిజంగా ఆమెను ప్రొటెక్ట్ చేస్తే వీళ్ళు ఆ తలుపు గడియ తీసి లోపలికి వెళ్ళి ఇలాంటి పనులు అవి చేయాలి కదా ప్రొటెక్ట్ చేయడానికి, వీళ్ళు అలాంటివి ఏం చేయకుండా అక్కడే నించొని ఉన్నారండి. సో ఇదంతా ఏంటి, అతను ఇచ్చిన స్టేట్మెంట్ కి ఈ ఫ్యాక్ట్స్ అన్ని ఏవైతే గుర్తు చేసుకొని చెప్పమని అడిగారో, అక్కడ ఒక కెరోసిన్ డబ్బా పడిపోయిందండి, అక్కడ ఒక అగ్గిపెట్టి ఒక పుల్ల దూరంగా పడి ఉన్నాయండి, ఇటువంటివి ఏమైనా గమనించానుకో, సడన్ గా స్ట్రైక్ అయ్యాయనుకో, చెప్పాడనుకో, అవి అతను ఇస్తున్న ఎవిడెన్స్ కి ఇవి కొరాబరేటివ్ అవుతాయి, సపోర్టివ్ అవుతాయి. సో అలాంటి క్వశ్చన్స్ ఒక విట్నెస్ ని అడగవచ్చు. రైట్, వీఆర్ డీలింగ్ విత్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ లైక్ కదా, ఎట్లా ఒక విట్నెస్ ని ఎగ్జామిన్ చేయొచ్చు, ఏం క్వశ్చన్స్ అడగచ్చు, ఏం అడగకూడదు, ఇలాంటివన్నీ కదా మనం చదువుకుంటున్నాం. అందులో భాగంగా ఇది ఒక ప్రొవిజన్ అనమాట. రైట్, సపోర్టివ్ ఎవిడెన్స్ ఇవ్వడానికి ఇంకేమైనా ఫ్యాక్ట్స్ గుర్తు తెచ్చుకోమని అడగచ్చు అతన్ని, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా వేయొచ్చు అతనికి అనేది 156 and 157 చెబుతుంది. Former statements of witnesses may be proved to corroborate later testimony to the same fact. నేను ఇందాక చెప్పాను, ఇప్పుడు విట్నెస్ కోర్టుకు వచ్చి ఒక సాక్ష్యం చెప్పి అంతకు ముందు వేరే ఏదైనా కాంట్రడిక్టరీగా చెబితే, ఇందాక కాంట్రడిక్టరీగా చెప్పారు, ఇక్కడ సపోర్టివ్ గా ఈ కేసులో జరుగుతున్న దానికి సంబంధించిన స్టేట్మెంట్ కాకుండా ఇంకెక్కడో ఎవరితోనో లేకపోతే ఏదో ఒక కేసులోనూ సిమిలర్ డెపోజిషన్ ఇచ్చి ఉంటాడు అనమాట, సిమిలర్ ఫ్యాక్ట్స్ ఆ కేసులో కూడా చెప్పుంటారు. సో వాటిని తీసుకొచ్చి మనం ఇక్కడ ఏం చదువుకుంటాం, 156, 157, 158లో కొరాబరేషన్ సపోర్టివ్ ఎవిడెన్స్ కోసం చదువుకుంటున్నాం. సో 157 ఏం చెబుతుందంటే, ఏదైనా ఒక విట్నెస్ కోర్టుకు వచ్చి డిపోజ్ చేయడం అంటే సాక్ష్యం ఇవ్వడం, డిపోజ్ చేసినప్పుడు
దానికి సపోర్టివ్ గా ఇతరత్ర ఏదైనా కేసులో ఇది ఇంకేదైనా సందర్భంలో సిమిలర్ స్టేట్మెంట్ ఎక్కడైనా ఇచ్చుంటే దాన్ని తీసుకొచ్చి ఈ వ్యక్తి చెబుతుంది నిజమే, ప్రీవియస్ గా కూడా ఇదే చెప్పున్నారు అని చెప్పి ప్రూవ్ చేసుకోవచ్చట. రైట్, దిస్ ఇస్ 157. రైట్, I'll read this for you. In order to corroborate the testimony, in order to support the testimony of the witness, any former statement అంటే previous statement, any previous statement made by such witness relating to the same fact, అదే ఫ్యాక్ట్ కి సంబంధించి అదే స్టేట్మెంట్ సిమిలర్ గా ఇంకెక్కడైనా చేసుంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వవచ్చు టు సపోర్ట్ హిస్ స్టేట్మెంట్ ఇన్ ద ప్రెసెంట్ కేస్ at or about the time when the fact took place. ఆ ఫ్యాక్ట్ ఏ ఫ్యాక్ట్ కోసం అయితే ఇతను ఎవిడెన్స్ ఇచ్చారో అలాంటి ఫ్యాక్ట్ జరిగినప్పుడు ఇంకెక్కడైనా అలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అండ్ అలాంటిదే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కేసులో ఏదైనా గొడవ ఉత్పన్నం అయినప్పుడు ఆ స్టేట్మెంట్ ఇక్కడికి తీసుకొచ్చి సపోర్ట్ చేసుకోవచ్చు. ఆ విట్నెస్ చెబుతోంది కరెక్టే అని. రైట్, ఇది ఎవరి ముందు ఇచ్చి ఉండాలంటే ఎవరి ముందని ఇవ్వచ్చు. ఆర్ బిఫోర్ ఎనీ అథారిటీ లీగల్లీ కాంపిటెంట్ టు ఇన్వెస్టిగేట్ ద ఫ్యాక్ట్ ఇట్ క్యాన్ బి ప్రూవ్డ్. ఇది వరకు ఎప్పుడైనా ఒక లీగల్ అథారిటీ ముందు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చింటే దాన్ని ఇక్కడ తెచ్చుకొని ఈ కేసులోను అతనికి సపోర్టివ్ గా ప్రూవ్ చేసుకోవచ్చు. ఇస్ 137. అండ్ 138 చెబుతుంది what matters may be proved in connection with the proved statement relevant under section 32 and 33. 32, 33లో ఏ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారో, ఏ స్టేట్మెంట్స్ అంటే ఆల్రెడీ ప్రూవ్ అయిపోయాయో ఆ 32, 33 సెక్షన్స్ కింద దానికి కనెక్ట్ చేస్తూ ఫర్దర్ ఎవిడెన్స్ ఏమి ఇవ్వచ్చు అంటే దిస్ సెక్షన్ 158 is an extension to sections 32 and 33. మళ్ళీ ఇప్పుడు 32 ఏమిటి 33 ఏమిటి తెలియాలి. తెలుసా అందరికి? గుర్తుందా వాట్ ఇస్ 32 and 33? Yes, ma'am. Dying Yes. declaration. అదిగో ఇదే తప్పంటే. ఓన్లీ డైయింగ్ డిక్లరేషన్ కోసం చెప్పిందా 32? ఎంత క్లియర్ గా చెప్పానండి పాయింట్ టు పాయింట్. నేను డైయింగ్ డిక్లరేషన్ 32లో క్లాజ్ 1 ఒక్కటే డీల్ చేస్తుంది. అందులో 7 రకాల అంశాలు చెప్పాను. దానికి సంబంధించి 4 మనుషుల్ని కనెక్ట్ చేశాను, 4 సిచ్యువేషన్స్ కనెక్ట్ చేసి చెప్పాను కదా. మరి అవన్నీ వస్తాయి కదా 32లో. 32 ఇస్ నాట్ ఓన్లీ అండ్ ఓన్లీ అబౌట్ డైయింగ్ డిక్లరేషన్. అందులో చాలా అంశాలు ఉంటాయి, కానీ పైవోటల్ రోల్ అంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్న అది దేనికి ఎక్కువ రికగ్నైజ్ కాబడిందంటే డైయింగ్ డిక్లరేషన్ కి. డైయింగ్ డిక్లరేషన్ 32లో ఒక క్లాజ్ లో ఉంటుంది, 32 క్లాజ్ 1లో ఉంటుంది అంతే. సో మిగతావి చాలా సందర్భాలు ఉంటాయి అందులో. ఇంకొక 6 సందర్భాలు అడిషనల్ గా ఉంటాయి. 32(1) కాక అక్కడ 7 ప్రొవిజన్స్ ఉంటాయి, 7 క్లాజెస్ ఉంటాయి. అందులో ఫస్ట్ క్లాజ్ మాత్రమే డైయింగ్ డిక్లరేషన్ కి సంబంధించింది, మిగతావి వేరే వేరే క్లాజెస్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఇక్కడ వస్తాయి 32 and 33. అక్కడ ఏం చెప్తారు? సార్ 32 and 33లో ఏం చెబుతారంటే, ఏ వ్యక్తి అయితే కనిపించకుండా పోయారు, ఏ వ్యక్తి అయితే కోర్టు పిలవడానికి సాధ్యం కాదు, ఏ వ్యక్తి అయితే ఎవిడెన్స్ ఇచ్చే స్టేట్ లో లేరు, ఏ వ్యక్తి అయితే యునో ఇంకొకటి ఏం చెప్పాను, who cannot be called, who cannot be produced before court, who cannot give evidence. అదే ఎక్కువ ఎక్స్పాన్స్ అండ్ డిలేతో కూడుకున్న పని అయితే తప్ప ఈ 4 సందర్భాల్లో కనుక ఒక విట్నెస్ కోర్టుకు వచ్చి ఎవిడెన్స్ ఇవ్వడం కుదరకపోతే, అంటే అతను చనిపోయి గాని అతను ప్రస్తుతానికి కోర్టులో సాక్ష్యం ఇచ్చే స్టేట్ లో లేకుండా, లైక్ ఐ సెడ్ బిఫోర్ కోమాలో ఉన్నారో ఇట్లా ఏదైనా సరే ఇచ్చే స్టేట్ లో లేకపోయినప్పుడు కానీ అతను కోర్ట్ కి అందుబాటులో కనుక లేకపోతే గానీ అతన్ని పిలవడం చాలా కష్టం, చాలా ఖర్చుతో కానీ చాలా డిలేతో కానీ కూడుకున్న అంశాలు. ఇలాంటి అంశాలు ఏమైనా అయ్యుంటే అతని స్టేట్మెంట్, ప్రీవియస్ స్టేట్మెంట్ ఏమైతే ఉందో అది కోర్టులో ప్రస్తుతం జరుగుతున్నప్పుడు ఆ అంశం చాలా ఇంపార్టెంట్ అయితే అతన్ని పిలవడం, అతన్ని పిలిచి కోర్టులో మళ్ళీ సాక్ష్యం చెప్పించడం ఇప్పుడు కుదిరే పరిస్థితుల్లో లేరు కాబట్టి, బికాస్ ఆఫ్ ద 4 circumstances as I said before, అందుకని అతను ప్రీవియస్ గా ఇంకెక్కడైనా దీనికి ఈ కేసుకి సంబంధించిన స్టేట్మెంట్ చేసింటే దాన్ని ఈ కేసులో ఎవిడెన్స్ కింద అడ్మిట్ చేసుకుంటారు. ఈ 32 and 33 కొన్ని సందర్భాలు ఇస్తారు, ఎలాంటి స్టేట్మెంట్స్ ని ఎలాంటి సందర్భాల్లో యాక్సెప్ట్ చేస్తారు అనేది. సో దాన్ని కనెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చెబుతారంటే,
అలాంటి ఫార్మల్ స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అలాంటివి కోర్టుకి సారీ 32కి 33కి కనెక్టెడ్ ఫ్యాక్ట్స్ ఆల్రెడీ 32-33లోనే ప్రూవ్ అయిపోతాయి. ఇప్పుడు డైయింగ్ డిక్లరేషన్ యాక్సెప్ట్ చేయాలంటే ఏం చెప్పాను, ఆ వ్యక్తి చనిపోయారు కాబట్టి అతను ఇచ్చిన లాస్ట్ స్టేట్మెంట్ ఏమైతే ఉందో అతని మరణ వాంగ్మూలం ఈ స్టేట్మెంట్ కదా, చనిపోక ముందు అతను ఏదైనా ఒక స్టేట్మెంట్ చేసి చనిపోతే మేబీ అతని చావుకి కారణం ఎవరైనా అని చెప్పొచ్చు, లేదంటే అతని పలానా పరిస్థితుల్లో ఉన్నాడు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత కనుక అతను చనిపోతే స్టేట్మెంట్ రిలేట్స్ టు కాజ్ ఆఫ్ హిస్ డెత్ ఆర్ యాజ్ టు circumstances which led to his death. సో ఇలాంటి దానికోసం ఏదైనా స్టేట్మెంట్ చేసి అతను చనిపోతే అది మరణ వాంగ్మూలం అవుతుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ అతను చనిపోతే ఆ స్టేట్మెంట్ అతనే చేస్తే దాన్ని ఎట్లా కన్సిడర్ చేస్తారో ఆ వ్యక్తి చనిపోయారు అండ్ అది అతని మరణ వాంగ్మూలం కింద కన్సిడర్ చేస్తారు. సో అది అక్కడ ప్రూవ్ అయింది అనుకోండి అటువంటి స్టేట్మెంట్స్. సో వెన్ ఎవర్ ఎనీ స్టేట్మెంట్ రిలవెంట్ అండర్ సెక్షన్ 32 or 33 ఈస్ ప్రూవ్డ్, అలాంటి స్టేట్మెంట్ ప్రూవ్ అయిపోతే ఆల్ మ్యాటర్స్ మే బి ప్రూవ్డ్ ఎయిదర్ ఇన్ ఆర్డర్ టు కాంట్రాడిక్ట్ ఇట్ ఆర్ కరాబరేట్ ఇట్. అంటే సింపుల్ గా చెప్తాను, సింపుల్ వర్డ్స్ లో ఒక డైయింగ్ డిక్లరేషన్ వాస్తవమే, ఆ వ్యక్తి చనిపోతూ అతని చావుకి కారణమైన వ్యక్తి ఎవరో చెబుతూ చనిపోతే అండ్ అది ప్రూవ్ అయితే కనుక, అంటే ఏం ప్రూవ్ అవుతుంది ఇక్కడ, అతను చెప్పిన విషయం కాదు, ఆ మరణ వాంగ్మూలం కరెక్టే, ఆ వ్యక్తి చేసిందే అది. ఆ మరణ వాంగ్మూలం యాక్సెప్ట్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. అతను కరెక్ట్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండాలి, అతని మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు, ఇలాంటివి కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ రూల్స్ లో కనుక ఆ డైయింగ్ డిక్లరేషన్ పడితేనే ఇట్ విల్ బి అడ్మిసిబుల్, రైట్. అతను మరణ వాంగ్మూలం ఇచ్చే స్టేట్ లో లేడనుకోండి, అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలిసి స్టేట్ లో లేరనుకోండి, అటువంటి సిచ్యువేషన్స్ లో ఇచ్చిన ఆ వాంగ్మూలాన్ని యాక్సెప్ట్ చేయదు కోర్టు. సో మరణ వాంగ్మూలం యాక్సెప్ట్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవన్నీ ఇప్పుడు చెప్పే తీరిక కూడా లేదు, టైం కూడా లేదు. సో సింపుల్ కాన్సెప్ట్ ఏమిటంటే డైయింగ్ డిక్లరేషన్ యాక్సెప్ట్ చేయాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ కి అది లోబడే ఉండాలన్నమాట. అలాంటప్పుడే డైయింగ్ డిక్లరేషన్ ని జెన్యూన్ డైయింగ్ డిక్లరేషన్ యాక్సెప్టబుల్ ఎవిడెన్స్ కింద తీసుకుంటుంది కోర్టు. అందులో ఉండే ఫ్యాక్ట్స్ కరెక్టా కాదా మళ్ళీ ఆ ప్రూఫ్ వేరే, మనం దాని జోలికి వెళ్ళొద్దు. సో అది అక్కడ మరణ వాంగ్మూలానికి సంబంధించి 32 అక్కడ అంతవరకు ఆగిపోతుంది. కానీ ఇక్కడ దాని ఫర్దర్ ఎక్స్టెన్షన్ కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే ఏ వ్యక్తిదైనా అలాంటి స్టేట్మెంట్ చేసి చనిపోతే అతను చేసిన స్టేట్మెంట్ తప్పు అంటే కరెక్టా అంటే కొరాబరేట్ చేస్తూ అతను చెప్పింది కరెక్టే అని చెబుతూ గానీ అతను చెప్పింది తప్పు అని గానీ ఇంకేదైనా ఎవిడెన్స్ అట్లా తీసుకొచ్చి ఎవిడెన్స్ విట్నెస్లతో చెప్పించవచ్చు అని చెబుతున్న సెక్షన్ ఇస్ 138 అన్నమాట. ఇప్పుడు ఈ సినారియోలో ఇది వింటే మీకు అర్థమవుతుంది. whenever any statement relevant under section 32 or 33 is proved, అక్కడ ప్రూవ్ అవుతుంది. 32 కింద 33 కింద అడ్మిసిబుల్ అని ప్రూవ్ అవుతుంది, రెలవెంట్ అని ప్రూవ్ అవుతుంది, అందులో ఉండే కంటెంట్ కాదు, రైట్. ప్రూవ్ అయినప్పుడు ఆల్ మ్యాటర్స్, అందులో ఉండిన మ్యాటర్స్ ఏమైతే ఉన్నాయో మే బి ప్రూవ్డ్ ఎయిదర్ ఇన్ ఆర్డర్ టు కాంట్రాడిక్ట్ ఇట్, అంటే అందులో ఉండిన అంశాలు కరెక్ట్ కాదు అని చెప్పి అయినా కాంట్రాడిక్ట్ చేయొచ్చు. కాంట్రాడిక్ట్ అంటే విరుద్ధంగా చెప్పడం అనమాట, అందులో ఉండే అంశాలకి విరుద్ధంగా అయినా సరే, లేదా టు కొరాబరేట్ ఇట్ దానికి సపోర్టివ్ గా అయినా సరే, ఇంకేతరత్ర ఏదైనా ఎవిడెన్స్ విట్నెస్ ని పిలిపించి ఎవిడెన్స్ ఇచ్చుకోవచ్చు. ఆర్ ఇన్ ఆర్డర్ టు ఇంపీచ్ ఆర్ కన్ఫర్మ్ ద క్రెడిట్ ఆఫ్ ద పర్సన్ బై హూమ్ ఇట్ వాస్ మేడ్. ఏ వ్యక్తి అయితే ఆ స్టేట్మెంట్స్ చేశారో 32లో కానీ 33లో కానీ అటువంటి వ్యక్తి యొక్క క్రెడిట్ ఇంపీచ్ చేయడానికి, ఇందాక చదువుకున్నాం కదా ఇంపీచింగ్ ద క్రెడిట్ అని, అదనమాట. అతని జెన్యూన్నెస్ ని, అతను ఇచ్చిన స్టేట్మెంట్ లో జెన్యూన్నెస్ ని ఇంపీచ్ చేయడానికి కూడా ఎవరైనా విట్నెస్ ని పిలిచి ఎవిడెన్స్ చెప్పించుకోవచ్చు అని చెబుతుంది అనమాట, రైట్. అండ్ అట్లా పిలిచినప్పుడు విచ్ హావ్ బీన్ ప్రూవ్డ్ ఇఫ్ దట్ పర్సన్ హ్యాస్ బీన్ కాల్డ్ యాజ్ ఎ విట్నెస్, ఆ వ్యక్తి కనుక బ్రతికే ఉండుంటే కోర్టుకి పిలవగలిగిన స్టేట్ లో బతికున్నా, లేదంటే ఆ 3 circumstances ఏమంటే అతను కోర్టుకు వచ్చి చెప్పే స్థితిలో లేడు, మేబీ బికాస్ ఆఫ్ ఈ కోమా గిమా ఇటువంటి వాటి మూలంగా కానీ, లేదంటే అతన్ని పిలవడం చాలా ఎక్స్పెన్సివ్ తో కూడుకున్న పని అయినా సరే, అలాంటి సందర్భాలు ఏమీ లేకుండా అటువంటి వ్యక్తిని కోర్టులో అక్కడ పిలవలేని సందర్భాలు చెప్పుకున్నాం. ఇక్కడ
అతన్ని పిలిచి కనుక క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి ఎంత స్కోప్ ఉంటుందో, అతను బతుకున్నా, అతని కోర్టుకి పిలవగలిగిన, అతని పర్సనల్ గా ఆపోజిట్ పార్టీ క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి ఎంత ఛాన్సెస్ ఉంటుందో, సిమిలర్ గా అలాంటి క్వశ్చన్స్ ఒక విట్నెస్ ని పిలిపించి ఆ చనిపోయిన వ్యక్తో, కనిపించకుండా పోయిన వ్యక్తో, లేకపోతే కోర్టుకి రాలేని వ్యక్తో అతను ఇచ్చిన ప్రీవియస్ స్టేట్మెంట్స్ 32, 33లో ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ అని కానీ కరెక్ట్ కాదని కానీ ప్రూవ్ చేసుకోవడానికి ఈదర్ ఆఫ్ ద పార్టీస్ విట్నెస్ ని పిలిపించుకోవచ్చు. ఆ విట్నెస్ ని వాటికి సంబంధించి క్వశ్చన్స్ అడగొచ్చు. 138 and 139. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్. విట్నెస్ రిఫ్రెషింగ్ మెమరీ అని చెబుతుంది. రిఫ్రెషింగ్ అంటే ఏమిటండి? గుర్తు తెచ్చుకోవడం, ఫ్రెష్ చేసుకోవడం. మరుపు మానవ సహజం అని చెప్పుకుంటాం కదా. జనరల్ గా అన్ని ఇన్సిడెంట్స్ అన్ని టైమ్స్ మనకి గుర్తుండవు కదా. సో ఈ కాంటెక్స్ట్ లో మరుపు మానవ సహజం అనే కాంటెక్స్ట్ లో ఏం చెబుతారంటే, సిమిలర్లీ ఇక్కడ లీగల్ ఆస్పెక్ట్స్ చదువుకుంటున్నాం కాబట్టి ఎవిడెన్స్ యాక్ట్ లో విట్నెస్ల కోసం చదువుకున్నాం కాబట్టి విట్నెస్లు ఇప్పుడు ఒక కేసు స్టార్ట్ అయిన తర్వాత అది ఎండ్ అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. సో ఇనీషియల్ గా గుర్తున్న ఇన్సిడెంట్స్ అన్ని త్రూ ద కోర్స్ ఆఫ్ టైం వానిష్ అయిపోవచ్చు, మర్చిపోయి ఉండొచ్చు ఆ మనిషి. సో అది రిఫ్రెష్ చేసుకోవడానికి ఏదైనా సాధనం ఉంటే, ఇంకేం సాధనం ఉంటుంది? రిటర్న్ గా ఉండాలి. సో రిటర్న్ డాక్యుమెంట్స్ ఏమైనా అలాంటివి ఉంటే అవి చూసి అతని మెమరీని ఫ్రెష్ చేసుకొని అతని కోర్టులో ఎవిడెన్స్ ఇవ్వవచ్చు అని చెబుతున్న కాన్సెప్ట్ ఇస్ రిఫ్రెషింగ్ మెమరీ అండర్ 159. I'll read the section for you. A witness may, while under examination time లోను ఒక witness can refresh his memory. Sorry, may sorry, yeah. I'm very sorry. మేడం రిలాక్స్ గా అండి మేడం. లేదు ఇది Yes, చెప్పేసాక okay. అయిపోతుంది. Madam, take your time. ఏమైతే రెస్ట్ తీసుకో. లేదు నేను క్లోజ్ చేసేస్తానండి ఇది ఈ రోజుతోను. మేబీ అనదర్ హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే. పర్వాలేదు మేడం, పర్వాలేదు, మా ఇబ్బంది కోసం కాదు, మీరు పాపం సఫర్ అవుతున్నారు బాగా. లేదు ఏమి ఇబ్బంది లేదు. ఐఎమ్ హ్యావింగ్ సైనస్ అండ్ ఆల్ అండ్ బికాస్ ఆఫ్ దిస్ చల్లగా ఉంది కదా అందుకని అట్లా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే రిఫ్రెషింగ్ మెమరీ కోసం అనమాట. ఆ విట్నెస్ మే వైల్ అండర్ ఎగ్జామినేషన్ రిఫ్రెష్ హిస్ మెమరీ బై రిఫరింగ్ టు ఎనీ రైటింగ్. ఎట్లా రిఫ్రెష్ చేసుకోవచ్చట, మళ్ళీ గుర్తు తెచ్చుకోవచ్చట? బై రిఫరింగ్ టు ఎనీ రైటింగ్ మేడ్ బై హిమ్సెల్ఫ్ అట్ ద టైమ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. ఆ అంటే ఏ విషయం కోసం అతను కోర్టులోనూ ఎవిడెన్స్ ఇవ్వడానికి వస్తున్నారో ఆ విషయం జరిగినప్పుడు అదేమైనా ఇన్ డాక్యుమెంట్ లో కనుక పెట్టుంటే, అది జరిగి చాలా రోజులు చాలా టైం అయిపోయి ఉంటే, కేసు విట్నెస్ చెప్పడానికి వచ్చే టైంకి అతను కనుక మర్చిపోయి ఉంటే ఆ డాక్యుమెంట్ చూసి గుర్తు తెచ్చుకొని సాక్ష్యం ఇవ్వడానికి కోర్టు అనుమతిస్తుందని చెబుతుంది అనమాట. బై రిఫరింగ్ టు ఎనీ రైటింగ్ మేడ్ బై హిమ్సెల్ఫ్ అట్ ద టైమ్ ఆఫ్ ద ట్రైన్. ఇక్కడేమో 3 kinds ఆఫ్ డాక్యుమెంట్స్ కోసం చెప్తారు. ఒకటి మూడు సందర్భాలను 2 సందర్భాలు, ఫస్ట్ సందర్భాల్లోనూ అతని స్వయాన ఎగ్జిక్యూట్ చేసిన డాక్యుమెంటే, మూడవ సందర్భంలో ఇంకెవరో ఎగ్జిక్యూట్ చేసిన డాక్యుమెంట్. మొత్తానికి ఆ డాక్యుమెంట్ చూసి ఆ జరిగిన అంశాల కోసం ఎవిడెన్స్ ఇవ్వడానికి కోర్టు అనుమతిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏం చెబుతుందంటే, ఆఫ్ ది ట్రాన్సాక్షన్. ఆ డాక్యుమెంట్ దేనికి సంబంధించింది? ఇట్ ఈస్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ కన్సర్నింగ్ విచ్ ఈస్ క్వశ్చన్డ్ ఆర్ సూన్ ఆఫ్టర్. ఇది ఆ ట్రాన్సాక్షన్ కి సంబంధించి అప్పటికప్పుడు జరిగిన ట్రాన్సాక్షన్ ని కనుక ఏదైనా రిటర్న్ ఫామ్ లో పెడితే, దేనికి సంబంధించి అతని క్వశ్చన్ అడుగుతున్నారో దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ రిటర్న్ ఫామ్ లో కనుక నమోదింపబడితే, ఆర్ సూన్ ఆఫ్టర్వర్డ్స్ అంటే ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు కాదు, కొంచెం టైం తర్వాత. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అంటే అనడానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే, కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నారు, కాంట్రాక్ట్ రాసుకున్నారు, అది ఆ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు రాసిన అంశం. సూన్ ఆఫ్టర్ సమ్ టైమ్ అంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక ఇన్సిడెంట్ చూసారో, ఏదో జరిగిందో అతని, లేదంటే అతను దైనందికంగా జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని ఒక వ్యక్తికి డైరీ రాసుకునే అలవాటు ఉంది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అప్పటికప్పుడు డైరీ ఓపెన్ చేసి రాసేసుకోరు కదా, ఎప్పటికప్పుడు ఏమైందో. ఇంటికి వెళ్ళిపోయాక నైట్ పడుకునే ముందు యూజువల్లీ డైరీ రాసుకుంటారు. సో అలా ఏదైనా రాసుకున్నారేమో ఆ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు కాకుండా సూన్ ఆఫ్టర్ సమ్ టైమ్ అనమాట. ఆ ట్రాన్సాక్షన్ జరిగిపోయిన తర్వాత కొద్ది సమయం తర్వాత వారు ఏదైనా దాన్ని రికార్డ్ చేసుకొని ఉంటారు రైటింగ్ లో. ఇది రెండవ డాక్యుమెంట్. ఈ ఫస్ట్ 2 డాక్యుమెంట్స్ వారు రాసుకున్నవే. అండ్ థర్డ్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్ కిందనిస్తారు, సెకండ్ పారాగ్రాఫ్ లో ఉంటుంది, తర్వాత చెప్తాను. సో ఇటువంటి డాక్యుమెంట్ ఏవైనా ఉండుంటే, దానికి సంబంధించిన అంశం కోర్టులో ఉండుంటే, అతను కనుక మర్చిపోయి ఉంటే ఆ డాక్యుమెంట్ చూసి అతని మెమరీ ఫ్రెష్ చేసుకొని అప్పుడు ఎవిడెన్స్ చెప్పవచ్చు అని చెబుతుంది ఇది, రైట్? అండ్ సెకండ్ పారాగ్రాఫ్ లో
సెకండ్ పారాగ్రాఫ్ లో చెబుతారు, ద విట్నెస్ మే ఆల్సో రిఫర్ టు ఎనీ సచ్ డాక్యుమెంట్ మేడ్ బై ఎనీ అదర్ పర్సన్. చెప్పాను కదా, పై దాంట్లో అతను చేసినవి, కింద దాంట్లోనూ వేరెవరో రాసిన రైటింగ్ అన్నమాట. ఇతను విట్నెస్ చేస్తారు, అతను రాయడం. రైట్, ద విట్నెస్ మే ఆల్సో రిఫర్ టు ఎనీ సచ్ రైటింగ్ మేడ్ బై అనదర్ పర్సన్ అండ్ రెడ్ బై ద విట్నెస్. ఈ విట్నెస్ వేరే వ్యక్తి రాస్తారు, కానీ ఇతను అది చదువుతారనమాట. విత్ ఇన్ ద టైమ్ ఎఫోర్సెట్. ఆ టైమ్ ఎఫోర్సెట్ అంటే ఏంటి, ఆ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు వేరే వ్యక్తి ఎవరో అది రాసుంటారు. ఆ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఈ విట్నెస్ ఎవరైతే ఉండినారో వారు ఆ డాక్యుమెంట్ చదివి ఉంటారు. అలాంటిదప్పుడు అనమాట. వెన్ హీ రెడ్ ఇట్ హీ న్యూ ఇట్ టు బి కరెక్ట్. ఆ డాక్యుమెంట్ చూస్తే అతను గుర్తు వస్తుంది, అవునండి ఇది పలానా వ్యక్తి రాసిందే అని. అలాంటి సందర్భంలో దీనికి ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వచ్చు అంటే, విల్ ఇవ్వచ్చు, ఇలాంటివి ఏదైనా ఇవ్వచ్చు. వీలునామా రాసినప్పుడు విట్నెస్లు ఉంటారు కదా, అటెస్టింగ్ విట్నెస్, వారు వచ్చి ఈ వీలునామా పలానా వ్యక్తి రాసిందేనా, మీకు గుర్తుందా అంటే, ఎవరండి అతను, ఏమిటండి అని ఆలోచిస్తున్నప్పుడు, ఇదిగో డాక్యుమెంట్ చూసి చెప్పండి పలానా వ్యక్తి అని, మీరు కూడా ఇక్కడ సంతకం పెట్టారు, ఇది మీ సంతకమేనా అని అడిగితే అతను చూసి, అవునండి ఇది నా సంతకం, ఓ ఇది వీలునామా, ఇది పలానా వెంకట్రావు గారు రాసారా, అవునండి గుర్తొచ్చే నాకు ఈ కంటెంట్స్ అన్ని. వారు అప్పుడు వాళ్ళ పెద్ద అబ్బాయికి రాయకుండా ఆస్తంతా చిన్న అబ్బాయికి రాసేసారండి, అందుకే ఇది నాకు చాలా బాగా గుర్తుండిపోయింది. ఆ పెద్ద అబ్బాయి అప్పుడు గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, పంపించేశారు అతను. ఇలాంటి అంటే కనెక్టెడ్ థింగ్స్ అనమాట. ఏ డాక్యుమెంట్ ని ఒక విట్నెస్ గుర్తు పెట్టుకున్నాడంటే ఏదో ఒక స్ట్రాంగ్ థింగ్ ఉండాలి కదా, అందుకని ఎగ్జాంపుల్ కింద అది ఇచ్చాను నేను. సో ఒక వ్యక్తి వేరొక వ్యక్తి డాక్యుమెంట్ రాయడం కనుక ఇతను చూసి ఉండుంటే, చదివి ఉండుంటే, అది కనుక దానికి సంబంధించి కోర్టులో విట్నెస్ ఇవ్వాల్సి వచ్చుంటే, అది లాంగ్ టైం అయిపోయి అతను మర్చిపోయి ఉంటే, ఆ డాక్యుమెంట్ చూసి అతను గుర్తు తెచ్చుకొని దాని కంటెంట్స్ కి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వవచ్చు. ఇట్స్ ద ఫస్ట్ 2 parts of 139. And when a witness may use copy of document to refresh his memory. ఏ డాక్యుమెంట్ అతని మెమరీ రిఫ్రెష్ చేసుకోవడానికి ఒక విట్నెస్ యూజ్ చేయొచ్చు అనే దానికి ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. వెన్ ఎవర్ ఓ విట్నెస్ మే రిఫ్రెష్ హిస్ నో ఇది దేనికోసం చెప్తుందంటే, ఆ డాక్యుమెంట్ యూజ్ చేసినప్పుడు ఇట్ షుడ్ బి విత్ ద పర్మిషన్ ఆఫ్ ఎ కోర్ట్ అని చెబుతుంది. Whenever a witness may refresh his memory by reference to any document, he may, with the permission of a court, refer to such document. అంటే పై దాంట్లో ఏమిటంటే, ఎవరైనా చూపించి అడుగుతారు అనమాట, ఆపోజిట్ వ్యక్తి చూపించి, ఇది మీ స్వహస్తాలతో మీరు రాసిందేనా, ఇది మీ సంతకమేనా, ఇందులో ఉన్న కంటెంట్ మీకు తెలుసా అంటే, చూస్తే చెప్పగలనండి, లేకపోతే నాకు గుర్తు రావట్లేదు అంటే అప్పుడు ఆ డాక్యుమెంట్ అతనికి చూపించవచ్చు. కిందన విట్నెస్ అడగచ్చు, పలానా డాక్యుమెంట్ నేను చూపిస్తే నేను గుర్తుపట్టగలను అందులో అంటే, అప్పుడు విత్ ద పర్మిషన్ ఆఫ్ ఎ కోర్ట్ ఆ డాక్యుమెంట్ ఆ వ్యక్తి రిఫర్ చేసుకోవచ్చు అనమాట. Whenever a witness may refresh his memory by reference to any document, he may, with the permission of the court, refer to the copy of such document. ఇక్కడ కాపీ అనే అంశం ఇంపార్టెంట్. అంటే ఒరిజినల్ లేనప్పుడు దాని డూప్లికేట్ కాపీ అయినా చూపించి, సెకండరీ ఎవిడెన్స్ కింద ఉండిన కాపీ ఏదైనా చూపించి కూడా అతని మెమరీ రిఫ్రెష్ చేసుకోవచ్చు. ఒరిజినల్ డాక్యుమెంట్ లేనప్పుడు అది ఓన్లీ విత్ ద పర్మిషన్ ఆఫ్ కోర్ట్, బికాస్ ఇట్స్ సెకండరీ ఎవిడెన్స్. రైట్, అది మళ్ళీ దీనికి ఒక ఎక్సెప్షన్ ఏం చెప్తారంటే, ప్రొవైడెడ్ అని ఎక్కడ వచ్చినా సరే అది ఎక్సెప్షన్, పైన చెప్పిన దానికి ఇది ఎక్సెప్షన్ అవుతుంది. ప్రొవైడెడ్ ద కోర్ట్ మే బి సాటిస్ఫైడ్ దట్ దెర్ ఇస్ అ సఫిషియంట్ రీజన్ ఫర్ నాన్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ఒరిజినల్. నేను చెప్పాను కదా, సెకండరీ ఎవిడెన్స్ ఇచ్చారు అక్కడ. సో సెకండరీ ఎవిడెన్స్ ఇవ్వడానికి, అది చూసి మెమరీ రిఫ్రెష్ చేసుకోవడానికి రీజన్ ఏమిటి అంటే, సెకండరీ ఎవిడెన్స్ ఇవ్వడానికి రీజన్ ఏమిటి, అది విత్ ద పర్మిషన్ ఆఫ్ ఎ కోర్ట్. అంటే ఒరిజినల్ డాక్యుమెంట్ లేదు కాబట్టి సెకండరీ ఎవిడెన్స్ చూసి తన మెమరీ రిఫ్రెష్ చేసుకొని ఎవిడెన్స్ చెప్తానని కోర్టు వారిని పర్మిషన్ అడిగితే, కోర్టు వారు ఒప్పుకుంటే సెకండరీ ఎవిడెన్స్ చూసి ఎవిడెన్స్ చెప్పవచ్చు ఆ విట్నెస్. రైట్, అన్ ఎక్స్పర్ట్ మే రిఫ్రెష్ హిస్ మెమరీ బై రిఫరెన్స్ టు ప్రొఫెషనల్ ట్రీటైసెస్. ఇక్కడ మళ్ళీ ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ కోసం వస్తుంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైనా ఒక ఎక్స్పర్ట్ ఒక దానికి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వాల్సి ఉండే, అది ఎప్పుడో పాస్ట్ ట్రాన్సాక్షన్, ఇతనికి ప్రెసెంట్ గా ఏం గుర్తులేదు, అప్పుడు ఏదైనా రాసిన డాక్యుమెంట్స్, ఏదైనా ట్రీటైసెస్ అంటే బుక్స్ ఇలాంటివి, వాటిని రిఫర్ చేసుకొని దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఇవ్వవచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వచ్చు అంటే, డాక్టర్ మెడికల్ రిపోర్ట్స్ ఇస్తారు కదా, ఈ ఆటోప్సీ జరిగినప్పుడు అవి వాట్ యు కాల్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్, అవి చూసి ఇప్పుడు ఆ డాక్టర్ 100,000 మందికి చేస్తా ఉంటారు, ఎవరికి ఏం చెప్పారో ఎవరికి గుర్తుంటుంది. సో డాక్టర్ కనుక డాక్యుమెంట్ చూపిస్తే, అవునండి ఇది నా హ్యాండ్ రైటింగ్ తో నేను ఇచ్చిందే కాబట్టి ఇందులో ఉండే అంశాలు ఇవి అని చెప్పొచ్చు అనమాట. రైట్, సో అన్ ఎక్స్పర్ట్ మే రిఫ్రెష్ హిస్ మెమరీ బై రిఫరెన్స్ టు ప్రొఫెషనల్ ట్రీటైసెస్ అని చెబుతుంది.
యాక్చువల్లీ ప్రొఫెషనల్ ట్రీటైసెస్ అంటే ఏవైనా బుక్స్ అలాంటివి అనమాట, రైట్? ట్రీటైసెస్ ఇస్ అ బుక్. సో 160 ఏం చెప్తా, బుక్స్ ఇవేంటి పబ్లిష్ అయిన కామెంటరీస్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఆర్టికల్స్ కానీ అలాంటివి చూసి ఒక ఎక్స్పర్ట్ ఏదైనా ఎవిడెన్స్ ఇవ్వవచ్చు అని చెబుతుంది అనమాట, చెబుతుంది అది, రైట్? 160 ఏం చెబుతుందంటే టెస్ట్ మనీ టు ఫ్యాక్ట్స్ స్టేటెడ్ ఇన్ ద డాక్యుమెంట్ మెన్షన్ ఇన్ సెక్షన్ 159 లో ఒక 3 రకాల డాక్యుమెంట్ల కోసం చదువుకున్నాం కదా, దానికోసం ఫర్దర్గా చెబుతుంది. టెస్ట్ మనీ అంటే విట్నెస్ ఎవిడెన్స్ ఇవ్వడం, right? A witness may also testify అంటే evidence ఇవ్వడం. A witness may also testify to facts mentioned in any such document as is mentioned in section 159 లో మనం ఇందాక చెప్పుకున్న 3 kinds of documents కి సంబంధించి ఏదైనా టెస్టిమనీ ఇవ్వదలుచుకున్నప్పుడు although he has no specific recollection of the facts of themselves, అంటే ఒక డాక్యుమెంట్ చూసి ఇందులో ఉన్న అంశాల కోసం చెప్పండి అంటే నాకు ఏం గుర్తులేదండి అని చెప్తారు. అంశాలు చూస్తారు, అతనికి ఏం గుర్తురావు బేసిక్గా అవి దేనికోసం రాశారో ఎందుకోసం రాశారో, బికాస్ ఆఫ్ ల్యాప్స్ ఆఫ్ టైం, చాలా టైం అయిపోయి. అప్పుడు అవి ఎలా ప్రూవ్ చేస్తామంటే అట్లీస్ట్ ఇది మీరు రాసిందేనా, ఇది మీరు రాసిన డాక్యుమెంటేనా, మీకు తెలిసిన డాక్యుమెంటేనా, ఇది ట్రూ డాక్యుమెంటేనా అంటే అబ్సల్యూట్లీ అది ట్రూ డాక్యుమెంటేనండి, కానీ అందులో ఉండే అంశాలు నాకు గుర్తులేవు. దీనికి ఇలిస్ట్రేషన్ ఏమి ఇస్తానంటే అకౌంట్ బుక్స్ తీసుకోండి. ఒక వ్యాపారి ఎప్పటి నుంచో వ్యాపారం చేసినప్పుడు దైనందికంగా కొన్ని అకౌంట్స్ అన్ని రాసుకుంటూ ఉంటారు. సో పలానప్పుడు ఈ ట్రాన్సాక్షన్ జరిగిందా, పలానా అప్పారావు గారు డబ్బులు ఇచ్చారా, లేకపోతే పలానా సరుకు పలానా వాళ్ళకి అమ్మారా అని వచ్చినప్పుడు నాకు గుర్తులేదండి అంటారు. అదిగో ఇవి మీ అకౌంట్ బుక్స్ కదా, ఇది చూసి చెప్పండి అంటారు. అరే ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం ట్రాన్సాక్షన్స్ అండి, ఆ వ్యక్తి ఎవరో ఎంత కొనుక్కున్నాడో నాకు ఆ వ్యక్తి అసలు ఏం గుర్తు రావట్లేదు ట్రాన్సాక్షన్ గురించి అంటే, సరే ఆ ట్రాన్సాక్షన్ ఇందులో రికార్డ్ అయింది కదా, పలానా వ్యక్తి పలానా డబ్బు ఇచ్చి పలానా వస్తువు మీ దగ్గర కొనుక్కున్నారని, ఈ డాక్యుమెంట్ కరెక్టేనా అని అడుగుతారు. ఎస్ అండి అబ్సల్యూట్లీ అది నా సహస్తాలతో నేను రాసుకున్న నా అకౌంట్ బుక్స్ అవి. సో ఆబ్వియస్లీ మీరు రాసుకుంటే అందులో ఉన్న కంటెంట్ నిజమే. సో అందులో ఉండే కంటెంట్స్ అలా ప్రూవ్ చేయొచ్చు అనమాట. దిస్ ఇస్ 160. సో దానికి సంబంధించి టెస్ట్ మనీ దేనికి ఇవ్వచ్చు, ఆ ఫ్యాక్ట్స్ కనుక గుర్తు లేకపోతే ఆ డాక్యుమెంట్ కి సంబంధించి టెస్ట్ మనీ ఇవ్వచ్చు ఇస్ 160. అండ్ దెన్ 161 చెబుతుంది రైట్ ఆఫ్ అడ్వర్స్ పార్టీ as to writing used to refresh memory. అంటే ఒక పార్టీ కనుక ఒక డాక్యుమెంట్ తన మెమరీ రిఫ్రెష్ చేసుకోవడానికి యూజ్ చేస్తే దాన్ని ఎగ్జామిన్ చేయడానికి ఆపోజిట్ పార్టీకి హక్కు ఉంటుంది. అతను ఏ డాక్యుమెంట్ చూశాడు, ఏం సాక్ష్యం చెప్తున్నాడు ఆపోజిట్ పార్టీకి తెలియాలి కదా, అందుకనే కాపీ ఆఫ్ ఇట్ హ్యాస్ టు బి డెలివర్డ్ టు హిమ్ అనమాట. ఆల్రెడీ సెక్షన్ 5. Any writing referred to under provisions of the last 2 preceding sections. Preceding అంటే ముందు 2 సెక్షన్స్ లో ఏ డాక్యుమెంట్స్ కోసం అయితే మనం మాట్లాడుకున్నామో, ఏ రైటింగ్ అయితే మెమరీ రిఫ్రెష్ చేసుకోవడానికి వాడబడినిందో ఆ సెక్షన్స్ లో ఎనీ రైటింగ్ రిఫర్డ్ టు అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద లాస్ట్ 2 preceding sections మస్ట్ బీ ప్రొడ్యూస్డ్ అండ్ షోన్ టు ద అడ్వర్స్ పార్టీ ఇఫ్ హీ రిక్వైర్స్. ఆ అడ్వర్స్ పార్టీ అదే మీరు ఏ డాక్యుమెంట్ చూసి ఏ సాక్ష్యం చెప్పిస్తున్నారో మాకు చూపించండి అని చెప్పి అడ్వర్స్ పార్టీ అడిగినప్పుడు వాళ్ళకి ఒక కాపీ ఇస్తామన్నమాట. ఇఫ్ ఇట్ రిక్వైర్స్ ఇట్, ఆ ఆపోజిట్ పార్టీ కావాలనుకున్నారా అనుకుంటే, సచ్ పార్టీ మే ఇఫ్ హీ ప్లీజెస్ క్రాస్ ఎగ్జామిన్ ద విట్నెస్ ఆల్సో. అలాంటి ఒక డాక్యుమెంట్ చూసి అందులో ఉన్న కంటెంట్స్ కోసం ఒక పార్టీ మెమరీ రిఫ్రెష్ చేసుకొని ఎవిడెన్స్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించి డాక్యుమెంట్ ఆపోజిట్ పార్టీ తీసుకొని ఈ విట్నెస్ ని క్రాస్ ఎగ్జామిన్ కూడా చేయొచ్చు. ఇందులో ఉన్న అంశాలు కరెక్టే అంటున్నారు, మీ మెమరీ పవర్ బాగుందా, ఇది బాగుందా, అది బాగుంది, ఏవో ఇలా క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చు అనమాట. రైట్, దట్ ఈస్ 161. 162 చెప్తుంది ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్. A witness summoned to produce a document shall, if it is in his possession or power. పొసెషన్ ఆర్ పవర్ అంటే అర్థం ఏంటి, ఒక్కరు చెప్పరా దయించి 100 మందిలో? పొసెషన్ లో ఉండడం అంటే ఏంటి, పవర్ లో ఉండడం అంటే ఏమిటి? Mortgage or lease position means, ma'am. అవునా? Maybe పొసెషన్ అంటే అది, పవర్ అంటే power అంటే ఓనర్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఆర్ ఎవరికైతే అది కన్ఫైన్డ్ అయి ఉండదు వాళ్ళు, మ్యామ్. పొజిషన్ అంటే వాళ్ళ ఆధీనంలో ఉండడం మేడం. పవర్ అంటే అది చట్టరీత్యా వాళ్ళు ఆఫీషియల్స్ ఉంటారా, వాళ్ళు వాళ్ళ పొజిషన్ లో అంటే వాళ్ళ సొంత పొజిషన్ లో ఏమి కలిగి ఉండరండి, వాళ్ళు దే హోల్డ్ ఇట్.
వాళ్ళకి అది కలిగి ఉండే పవర్ ఉంటుంది. ఇప్పుడు బర్త్ అండ్ డెత్ రికార్డ్స్ ఉన్నాయి, అదేం సొంత పుస్తకం కాదు కదా చంకలో పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళడానికి. అది ఒక ఒఫీషియల్ అతనికి ఉండే పవర్ తో అతను హోల్డ్ చేస్తాడు అనమాట. సో అటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇందులోకి వస్తాయని చెప్తారు. దట్ ఈస్ పొసెషన్ అండ్ పవర్ అని. A witness summoned to produce a document shall, if it is in his possession or power, bring it to the court, notwithstanding any objection that there may be to its production or to its admissibility. Simple గా సెక్షన్ ఏం చెబుతుంది అంటే, ఏదైనా ఒక డాక్యుమెంట్ కోర్టులోను సమన్ చేయమని ప్రొడ్యూస్ చేయమని ఒక విట్నెస్ ని సమన్ చేసినప్పుడు ఆ విట్నెస్ ఆ డాక్యుమెంట్ కోర్టుకి ఇచ్చి తీరాల్సిందే. ఆ డాక్యుమెంట్ కి సంబంధించి ఇష్యూ జరుగుతుంది, ఆ డాక్యుమెంట్ అడ్మిసిబుల్ కాదండి, అందులో ఉండే కంటెంట్స్ కరెక్ట్ కాదండి అనే ఇష్యూ జరుగుతున్నా సరే అది కోర్టు చూసుకుంటుంది. అది కరెక్టా కాదా, అడ్మిసిబుల్లా కాదా, మీకెందుకు తలకాయ నొప్పి, మిమ్మల్ని ఏమడిగాను నేను, డాక్యుమెంట్ కోర్టుకి తీసుకొచ్చి ఇవ్వమని అడిగాను, అంతవరకే మీ బాధ్యత. సో అలాంటి కంటెన్షన్స్ జరుగుతున్నా, కాంట్రడిక్షన్స్ జరుగుతున్నా, అడ్మిసిబిలిటీ కోసం ఇష్యూ జరుగుతుండినా సరే ఒక డాక్యుమెంట్ కోర్టుకి తీసుకొచ్చి ఇవ్వని కోర్టు ఒక విట్నెస్ ని ఆర్డర్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ ఆ విట్నెస్ కోర్టుకి తీసుకొచ్చి ఇవ్వాల్సిందే. The validity of any such objection shall be decided by the court. అది అడ్మిసిబుల్ లా కాదా అనే ఇష్యూని ఎవరు డిసైడ్ చేస్తారు? కోర్టు కోర్టు. డిసైడ్ చేస్తుంది ఆబ్జెక్షన్ ని, రైట్? The court, if it sees, may inspect the document unless it refers to మ్యాటర్స్ ఆఫ్ ఎస్టేట్. మ్యాటర్స్ ఆఫ్ ఎస్టేట్ కోసం మనం ఎక్కడ చదువుకున్నాం? ఈ ప్రివిలేజ్ కమ్యూనికేషన్ లోను స్టేట్ మ్యాటర్స్ కి సంబంధించి ఆఫీసర్స్ కొంత ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి అని చెప్తుంది. అలాంటివి ఓపెన్ కోర్టులో చెప్పమని కోర్టు కూడా బలవంతం పెట్టకూడదని. సో అలాంటి వాటికి సంబంధించి తప్పితే ఏదైనా కోర్టు ఒక డాక్యుమెంట్ ని ఇన్స్పెక్ట్ చేయాలనుకుంటే ఇన్స్పెక్ట్ చేయొచ్చు, వెరిఫై చేయొచ్చు డాక్యుమెంట్ అని చెబుతుంది అనమాట, రైట్? అండ్ దెన్ దిస్ ట్రాన్స్లేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, డాక్యుమెంట్స్ సమన్ చేయడానికి 2 ప్రొవిజన్స్ ఉంటాయి. ఒకటి 91 సిఆర్పిసి కింద క్రిమినల్ లో అయితే, సివిల్ లో అయితే ఆర్డర్ 15 రూల్ 6 లో. ఈ 2 ప్రొవిజన్స్ కింద కోర్టు అయితే సమన్ చేస్తుంది అనమాట. సో అట్లా సమన్ చేసినప్పుడు కోర్టు స్వయానా డాక్యుమెంట్స్ ఇన్స్పెక్ట్ చేసే రైట్ ఉంటుంది అనమాట. సో కమింగ్ టు ట్రాన్స్లేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఒక డాక్యుమెంట్ కనుక కోర్టు సమన్ చేసిన డాక్యుమెంట్ ఏమైతే ఉందో అది కోర్ట్ లాంగ్వేజ్ లో కాకుండా ఇతరత్ర వేరే లాంగ్వేజ్ లో ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మలయాళంలోనో ఇంకా ఇతర వేరే లాంగ్వేజ్ అయినా తీసుకోండి, తమిళ్లోనో ఇందులోనో ఉంది, కోర్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఆ జడ్జ్ గారికి తమిళ్ రాదు, కన్నడ రాదు, మలయాళం రాదు. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆ డాక్యుమెంట్ ని ట్రాన్స్లేట్ చేయించుకోవచ్చు. ట్రాన్స్లేట్ ని పిలిపించి దాన్ని ఇన్ ఇంగ్లీష్ లోనో లేకపోతే అతను తెలిసిన లాంగ్వేజ్ లోనో కోర్ట్ లాంగ్వేజ్ కో ట్రాన్స్లేట్ చేయించుకోవచ్చు. ఇంతే చెబుతుంది అనమాట. కానీ చెబుతూ ఇంకొక ఇంపార్టెన్స్ అంశం ఏంటంటే, ట్రాన్స్లేట్ చేయమని ఏ ట్రాన్స్లేటర్ ని పిలిచిందో అతనికి ఆర్డర్ చేస్తుంది, ఇందులో ఉన్న కంటెంట్స్ నువ్వు ఎక్కడా రివీల్ చేయొద్దు అని చెప్పి. ట్రాన్స్లేషన్ అయ్యి కోర్టులో అది ఎవిడెన్స్ జరిగి అదంతా పబ్లిక్ డాక్యుమెంట్ అయితే తప్పితే మీరు ఇందులో ఉండే అంశాల కోసం ఎక్కడ డిస్కస్ చేయకూడదు, ఆ కంటెంట్స్ ఇంకెవరికి చెప్పకూడదు అని. అంటే ఇప్పుడు ఎయిదర్ ఆఫ్ ద పార్టీ దాన్ని మ్యానిపులేట్ చేయడానికి ఆ కంటెంట్స్ లో ఆ డాక్యుమెంట్ లో ఉన్న కంటెంట్స్ ఏవో తెలుసుకోవడానికి అతన్ని బ్రైట్ చేసి ఏవో అడిగి దానికి మళ్ళీ సపోర్టివ్ ఎవిడెన్స్ ఇంకేమైనా తయారు చేసి ఇస్తాడా అని. అదే కాన్సెప్ట్ లో ఏం చెబుతారంటే, ట్రాన్స్లేషన్ కి అడిగిన డాక్యుమెంట్ ఏమైతే ఉందో ట్రాన్స్లేటర్ ని వార్న్ చేస్తుంది, ఇందులో ఉండే అంశాల కోసం నువ్వు ఎక్కడ బయట మాట్లాడకూడదు అని, సీక్రెసీ మెయింటైన్ చేయమని. Unless a document is to be given in evidence and if the interpreter disobeys such direction, ఆ ఇంటర్ప్రిటర్ ఎవరైతే ఉన్నారో, ట్రాన్స్లేటర్ ఎవరైతే ఉన్నారో అలాంటి కోర్టు ఇచ్చిన ఆర్డర్ ని కనుక ఉల్లంఘిస్తే, he shall be held to have been committed an offense under 166 of Indian Penal Code. ఇండియన్ పెనల్ కోడ్ లో 166 సెక్షన్ కింద అతన్ని పనిష్మెంట్ కి అతను గురి చేయొచ్చు అనమాట, ప్రాసిక్యూట్ చేయొచ్చు అతన్ని. And 163 చెబుతుంది, giving as evidence of document called for and produced on notice. When a party calls for a document which he has given the other party notice to produce, and such document is produced and inspected by the party calling for its production, is bound to give it as evidence to the court. సింపుల్ గా ఏం చెబుతుందంటే, ఒక పార్టీ వేరొక పార్టీ ఆపోజిట్ పార్టీ అధీనంలో ఉండే డాక్యుమెంట్ ని ఈ కేసుకి అవసరం కాబట్టి అతను హోల్డ్ లో పెట్టుకుంటే కష్టం కాబట్టి, అదే కోర్టులో ఇతను తన కంటెన్షన్ ప్రూవ్ చేసుకోవడం కష్టం కాబట్టి కోర్టు ద్వారా సమన్ చేపిస్తుంది. ఆ డాక్యుమెంట్ కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, నాకు ఇవ్వమనండి అని చెప్పి, కోర్టులో ప్రొడ్యూస్ చేయమని కాదు, తనకి ఇవ్వమనండి అని చెప్పి సమన్ చేయించుకుంటుంది అనమాట.
సో అట్లా సమన్ చేయించుకున్న డాక్యుమెంట్ ఏమైతే ఉన్నిందో అది సొంతానికి ఇంట్లో పెట్టుకొని బీరువాలో తాళం వేసుకొని పెట్టుకుంటే కోర్టు ఒప్పుకోదు. కంపల్సరీ కోర్టులో దాన్ని డిపాజిట్ చేయాలి ఎవిడెన్స్ కింద అని చెప్తుంది. ఎందుకంటే అది నా డాక్యుమెంట్ ఎందుకు అడిగారు? కోర్టులో ఏదో ఎవిడెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి. సో అది తీసుకెళ్లి పర్సనల్ గా దగ్గర పెట్టుకోవడానికి కాదు, అది కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి ఎవిడెన్స్ కింద అని. సరే అట్లా ఇవ్వలేదు అనుకోండి, ఎవిడెన్స్ కింద అతను కోర్టులో డిపాజిట్ చేయాలి డాక్యుమెంట్. ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వకపోతే ఏమిటి అది తర్వాత చెప్తానులే. అది ఇక్కడ రాదు, వేరే అంశంలో వేరే సెక్షన్ లో వస్తుంది. జనరల్ గా ఏముండదు, ఏ పార్టీనైతే ఆర్డర్ చేశారో ఆ డాక్యుమెంట్ ఇవ్వమని, ఆ పార్టీ కనుక ఆ డాక్యుమెంట్ కనుక ఇవ్వకపోతే, కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోతే, అది ఆ వ్యక్తి ఫర్దర్ గా ఇంకెప్పుడు ఎవిడెన్స్ కింద ఆ కేసులో వాడడానికి వీలు లేదు అనే ఒక ప్రొవిజన్ ఉంటుంది. దాన్ని ఇక్కడ కనెక్ట్ చేయబోయానంతే. రైట్. 164 ఏం చెబుతుందంటే, యూజింగ్ యాజ్ ఎవిడెన్స్ ఆఫ్ డాక్యుమెంట్ ప్రొడక్షన్ ఆఫ్ విచ్ వాజ్ ఇదే కిందనే వస్తుంది ఇందులో. ఏ డాక్యుమెంట్ అయితే ప్రొడ్యూస్ చేయమని నోటీస్ ఇచ్చారో అలాంటి డాక్యుమెంట్ కనుక ప్రొడ్యూస్ చేయకపోతే అది ఫ్యూచర్ లో ఇంకెప్పుడు ఎవిడెన్స్ కింద వాడడానికి కోర్టు అనుమతించదు. ఇస్ 164. యూజింగ్ యాజ్ ఎవిడెన్స్ ఆఫ్ డాక్యుమెంట్ ఆఫ్ production of which was refused by the party. When a party refuses to produce a document which he had a notice to produce, notice ఇచ్చారు అతనికి అది ప్రొడ్యూస్ చేయమని, he cannot afterwards use the document. అతను ప్రొడ్యూస్ చేయలేదు, he cannot afterwards తర్వాత use the document as evidence without the consent of the other party or the order of the court. In case యూజ్ చేయాలంటే ఆ పార్టీని అడుక్కోవాలి, బాబు అప్పుడు తప్పు అయిపోయింది, ఇప్పుడు ఇస్తానులేండి, దీన్ని ఎవిడెన్స్ కింద వాడుకొనివ్వండి. లేదా కోర్టు పర్మిషన్ కూడా అడగొచ్చు అనమాట. కోర్టు పర్మిట్ చేస్తే యూజ్ చేయొచ్చు. 165 చెప్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఈ చాప్టర్ లో. జడ్జెస్ పవర్ టు పుట్ క్వశ్చన్స్ ఆర్ ఆర్డర్ ప్రొడక్షన్. జనరల్ గా కోర్టులో మాట్లాడేది ముద్దాయిలు, పార్టీస్, అడ్వకేట్స్. ఆ జడ్జ్ గారు ఏమీ మాట్లాడరు జనరల్ గా. అవసరం కొలిది ఏదో ఒక మాట మాట్లాడతారేమో తప్పితే ఆయన యాక్టివ్ రోల్ ఏం ప్లే చేయరు, వింటూ ఉంటారు అంతే. కానీ ఈ సెక్షన్ ప్రకారం జడ్జ్ గారు మాట్లాడతారు, క్వశ్చన్స్ అడుగుతారు, డాక్యుమెంట్స్ సమన్ చేస్తారు, విట్నెస్లు పిలుస్తారు. ఈ అన్ని అధికారాలు వారికి ఉంటాయి. అది చదువుదాం ఏమిటి అనేది. ద జడ్జ్ మే ఇన్ ఆర్డర్ టు డిస్కవర్ ఆర్ టు ఆబ్టైన్ ప్రాపర్ ప్రూఫ్ ఆఫ్ రిలవెంట్ ఫ్యాక్ట్స్. ఏదైనా ఒక రిలవెంట్ ఫ్యాక్ట్ కి సంబంధించి ప్రూఫ్ కావాలి అనుకుంటే, లేదా ఏదైనా ప్రూఫ్ వెలికి తీయాలి అనుకున్నప్పుడు, రైట్, ఆస్క్ ఎనీ క్వశ్చన్ హీ ప్లీజెస్ ఇన్ ఎనీ ఫార్మ్. అతనికి కరెక్ట్ అతనికి తోచిన ఏ క్వశ్చన్, ప్లీజెస్ అంటే తోచిన అని, ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. అది రెలవెంటా ఇర్రెలవెంటా, యునో ఆ విట్నెస్ ని ఇన్సల్ట్ చేస్తూ అడుగుతున్నారా, మామూలుగా అడుగుతున్నారా, ఈ రెస్ట్రిక్షన్స్ ఏమి జడ్జ్ గారికి ఉండవు అనమాట. సో హీ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ హీ ప్లీజెస్ ఇన్ ఎనీ ఫార్మ్ అట్ ఎనీ టైమ్. ఈ టైంలో క్రాస్ ఎగ్జామినేషన్ లో అడగాలి, చీఫ్ లో అడగాలి, లేకపోతే హియరింగ్ ముందు అడగాలి, హియరింగ్ తర్వాత అడగాలి. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఆయనకి ఏమీ ఉండదు. కేసు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే లోపు, జడ్జ్మెంట్ వచ్చే లోపు ఎప్పుడైనా సరే ఒక విట్నెస్ ని కానీ ఒక పార్టీని కానీ ఏదైనా క్వశ్చన్ అడగచ్చు, which he pleases అనమాట. in any form at any time of any witness or of the parties about any fact relevant or irrelevant. అది రిలవెంట్ కానివ్వండి బేసిక్ గా ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ఆ పర్టికులర్ కేస్ కి, లేదు ఇర్రెలవెంట్ కానివ్వండి. మీరెవరు అడగడానికి జడ్జ్ కి తోచింది అడిగారు అని చెప్తారు. జడ్జ్ కి రైట్ ఉందా, ప్రివిలేజ్ ఉంది అని చెప్తారు. అండ్ మే ఆర్డర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ థింగ్. ఏదైనా క్వశ్చన్ ఆరల్ గా అడగచ్చు, ఏదైనా ఒక డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయమని కూడా అడగచ్చు. థింగ్ అంటే మెటీరియల్ థింగ్స్ అనమాట. ఏమైనా డాక్యుమెంట్ కాక ఇతరత్ర ఏ థింగ్ అయినా సరే సమన్ చేస్తే అది మెటీరియల్ థింగ్స్ అవుతాయి. అండ్ నీదర్ ద పార్టీస్ నార్ దర్ ఏజెంట్స్, ఆ పార్టీస్ కానీ వాళ్ళ ఏజెంట్స్ కానీ, నార్ వితౌట్ ద లీవ్ ఆఫ్ ద కోర్ట్, లేదంటే ఆ కోర్టు వారి అనుమతి లేకుండా, క్రాస్ ఎగ్జామిన్ ఎనీ విట్నెస్ అపాన్ ఎనీ ఆన్సర్ గివెన్ ఇన్ రిప్లై టు సచ్ క్వశ్చన్. జడ్జ్ గారు ఒక విట్నెస్ ని ఒక క్వశ్చన్ అడిగారండి, అతను ఏదో ఆన్సర్ ఇస్తారు, జడ్జ్ గారు రాసుకుంటారు. ఆ క్వశ్చన్ అడిగారు కదా అని అతను ఇచ్చిన ఆన్సర్ ని కాంట్రడిక్ట్ చేసి మళ్ళీ ఆపోజిట్ పార్టీ నేను ఈ క్వశ్చన్ అడుగుతాను అంటే క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి లేదు. అక్కడ జడ్జ్ గారికి అవసరం, ఆయన ఏదో ఫైండ్ అవుట్ చేయాలని ఆయన ఏదో క్వశ్చన్ అడిగారు. మళ్ళీ ఆయన అడిగిన క్వశ్చన్ మీద నేను క్రాస్ ఎగ్జామిన్ చేస్తాను, నేను మళ్ళీ ఇంకొకసారి ఎగ్జామిన్ చేస్తాను అంటే కుదరదు. అట్లా చేయడానికి లేదు. చేయొచ్చు, ఇన్ కేస్ చేయదలుచుకుంటే కోర్టు వారిని పర్మిషన్ అడుక్కోవాలి. ఆ కోర్టు వారి పర్మిట్ చేస్తేనే అప్పుడు అలా ఆ వ్యక్తిని క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చు అనమాట. రైట్. This is 165 part 1. And దీనికి ఒక ఎక్సెప్షన్ ఏమి ఇస్తుందంటే, the provided that the judgment must have it based upon facts declared. సరే, పైన ఏవో క్వశ్చన్స్ అడిగారు, ఏవో డాక్యుమెంట్స్ తెప్పించుకున్నారు, జడ్జ్ గారికి ఏం కావాలో అవన్నీ పెరూజ్ చేసుకున్నారు, అవి రిలవెంట్ అయినా ఇర్రెలవెంట్ అయినా తెప్పించుకోవచ్చు, అడగచ్చు అని చెప్పారు. కానీ ఫైనల్లీ
జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు రెలవెంట్ ఏమైతే ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే జడ్జి గారైనా తీసుకోవాల్సిందే. ఇర్రెలవెంట్ అడిగినంత మాత్రాన ఇర్రెలవెంట్ ఫ్యాక్ట్స్ బేస్ చేసుకొని జడ్జిమెంట్ ఇవ్వమని అర్థం కాదు. దట్ విల్ బి అగైన్స్ట్ లా. సో ఓన్లీ రెలవెంట్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో ఆ కేసుకి వాటిని బేస్ చేసుకొని మాత్రమే జడ్జిమెంట్ ఇవ్వాలని చెబుతుంది. ప్రొవైడెడ్ దట్ ద జడ్జిమెంట్ మస్ట్ బి బేస్డ్ అపాన్ ద ఫ్యాక్ట్స్ డిక్లేర్డ్ బై దిస్ యాక్ట్ టు బి రిలవెంట్. ఈ యాక్ట్ ఏమేమైతే రెలవెంట్ అని చెప్పిందో ఎక్కడ 6 నుంచి 55 లోపు అటువంటివన్నీ వాటికి సంబంధించి మాత్రమే జడ్జిమెంట్ ఇవ్వాలి అండ్ డ్యూలీ ప్రూవ్డ్ అంతే. అండ్ దెన్ ఇంకొక ఎక్సెప్షన్ ఏం చెప్తుంది, ప్రొవైడెడ్ ఆల్సో దట్ దిస్ సెక్షన్ షల్ నాట్ ఆథరైజ్ ఎనీ జడ్జ్ టు కంపెల్ ఎనీ విట్నెస్ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ ఆర్ టు ప్రొడ్యూస్ ఎనీ డాక్యుమెంట్ విత్ సచ్ విట్నెస్ వుడ్ బి ఎంటైటిల్డ్ టు రిఫ్యూజ్ టు ఆన్సర్. మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన దివ్యమైన ప్రొవిజన్ ఉంది కదా, ఇన్క్రిమినేటింగ్ సబ్స్టాన్సెస్ ఏమి ఒక వ్యక్తి తనకి అగైనెస్ట్ గా ఇవ్వమని ఎవ్వరు ఏ కోర్టు ఎవరిని ప్రోద్బలించకూడదు, కంపెల్ చేయకూడదని. సో అదే ప్రొవిజన్ ఇక్కడ కూడా వర్తిస్తుంది అనమాట. అతనికి అగైనెస్ట్ గా ఇంక్రిమినేటింగ్ థింగ్స్ ఏమైనా ఉండుంటే కనుక అటువంటివి ఇవ్వమని జడ్జ్ గారు కూడా కంపెల్ చేయడానికి లేదు. ప్రొవైడెడ్ ఆల్సో దట్ దిస్ సెక్షన్ షల్ నాట్ ఆథరైజ్ ఎనీ జడ్జ్ టు కంపెల్ ఎనీ విట్నెస్ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్, ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ చేయమని కానీ ఆర్ టు ప్రొడ్యూస్ ఎనీ డాక్యుమెంట్ విచ్ సచ్ విట్నెస్ వుడ్ బి entitled to refuse to answer or to produce under sections 121 to 131. ఇంకా ఫర్దర్ ప్రొవిజన్ కింద ఏం చెప్తారంటే 121 నుంచి 131 మనం ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్స్ కొంతమంది వ్యక్తులకు ఉన్నాయని చెప్పుకున్నాం. ఆఫీషియల్ కమ్యూనికేషన్స్, ప్రొఫెషనల్ కమ్యూనికేషన్స్, మ్యారేజ్ కమ్యూనికేషన్స్ ఇలాంటివన్నీ చదువుకున్నాం కదా. సో అలాంటి సర్కమ్స్టాన్సెస్ లో కనుక ఈ విట్నెస్ పడితే, ఆ డాక్యుమెంట్ పడితే, అంటే స్టేట్ కి సంబంధించి సీక్రెసీకి సంబంధించి డాక్యుమెంట్స్ అనుకోండి, అవి కోర్టులు ఇవ్వని కోర్టు కంపెల్ చేయడానికి లేదు, రైట్? బికాస్ అది ఆఫీషియల్ సీక్రెసీకి సంబంధించి, స్టేట్ ప్రొటెక్షన్ కి సంబంధించి. సిమిలర్లీ మ్యారిటల్ కాన్వర్జేషన్ ఏదైనా సరే, భర్తకి అగైనెస్ట్ గా భార్య, భార్యకి అగైనెస్ట్ గా భర్త చేసిన కమ్యూనికేషన్ ఏమైతే ఉందో దానికి సంబంధించి కానీ ఇట్లా ఏమేమైతే ప్రివిలేజెస్ 121 నుంచి 131 దాకా చదువుకున్నామో ఆ ప్రివిలేజెస్ లో కనుక ఇటువంటిది పడితే అటువంటి విట్నెస్ ని దాన్ని అతిక్రమించి, ఆ ప్రొవిజన్స్ ని అతిక్రమించి ఎవిడెన్స్ ఇవ్వు అని చెప్పి కంపెల్ చేయడానికి జడ్జికి కూడా అధికారం లేదు. ఇస్ సెకండ్ ప్రొవిజన్ ఇంత చెబుతుందండి. If the questions were asked or the documents were called for by the adverse party, nor shall the judge ask any question which it would be improper or for any other person to ask under section 145 or 149, or shall dispense with the primary evidence of the document. ఇదంతా సుత్తులే ఇంకా వదిలేసింది. సో ఇక్కడ ఏం చెప్తుంది అంటే బేసిక్ కాన్సెప్ట్ అయితే ఆ వాటి కింద 121 నుంచి 131 కింద ప్రివిలేజెస్ ఏమైతే ఉన్నాయో దానికి అగైనెస్ట్ గా ఒక ఎవిడెన్స్ ఇవ్వమని కానీ డాక్యుమెంట్ ఇవ్వమని కానీ అడగడానికి లేదు. ఆరల్ ఎవిడెన్స్ అయినా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అయినా, దో ఈజ్ అ జడ్జ్. 166 చెప్తుంది పవర్ ఆఫ్ జ్యూరీ ఆర్ అసెసర్స్ టు పుట్ క్వశ్చన్స్. వీళ్ళు మనకి లేరు, జ్యూరీ అసెసర్స్ మనకి లేరు. వాళ్ళు బ్రిటిష్ హయాంలోను జడ్జెస్ కి అసిస్ట్ చేస్తూ పెట్టుకున్న సబార్డినరీ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అనమాట వీళ్ళు, రైట్? వాళ్ళకి సంబంధించిన ప్రొవిజన్. ఇది అప్పట్లో చేసిన యాక్ట్ కదా, ఇది మనకి ఇప్పుడు పనికే రాదు. బట్ స్టిల్ ఐల్ ఎక్స్ప్లెయిన్ దిస్. ఇన్ కేసెస్ ట్రైడ్ బై జ్యూరీ ఆర్ అసెసర్స్, అసెసర్స్ తో జ్యూరీ ఏదైనా సరే, అంటే లోవర్ జడ్జెస్ ఎవరైనా హైయర్ జడ్జెస్ కి అపాయింట్ చేసుకున్న లోవర్ జడ్జెస్ ఎవరైతే ఉండినారో అసెస్ చేయడానికి అలాంటి వారు ఏమైనా సరే ఏమైనా ఒక కేసు ట్రై చేస్తే ద జ్యూరీ ఆర్ అసెసర్స్ మే పుట్ క్వశ్చన్స్ టు ద విట్నెసెస్ దో or by the leave of the court which such judge himself may put. అంటే ఒరిజినల్ గా హెడ్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో వారు ఏ క్వశ్చన్స్ అయితే అడగచ్చో ఈ సబార్డినరీ జడ్జెస్ కూడా విట్నెస్ ని అవే క్వశ్చన్స్ అడగచ్చు అని 166 అండ్ 167 చెబుతుంది. నో న్యూ ట్రయల్ ఫర్ ఇంప్రాపర్ అడ్మిషన్ ఆర్ రిజెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్. కింద కోర్ట్ ఏదైనా కోర్టులో ఎవరైనా జడ్జ్ గారు ఏదైనా ఒక అడ్మిట్ చేయాల్సిన ఎవిడెన్స్ ని అడ్మిట్ చేసుకోకపోయినా, అడ్మిట్ చేసుకోకూడని ఎవిడెన్స్ ని అడ్మిట్ చేసుకున్నా, అంటే తీసుకోకూడని ఎవిడెన్స్ ని తీసుకున్నా, తీసుకోవాల్సిన ఎవిడెన్స్ ని తీసుకోకుండా జడ్జ్మెంట్ ఇచ్చినా సరే, లేదంటే ఏదైనా ఒక ఎవిడెన్స్ తీసుకోనని నిరాకరించినా సరే, నిరాకరిస్తూ ఏదైనా ఒక జడ్జ్మెంట్ కనుక ఇచ్చేస్తే ఆ జడ్జ్మెంట్ ని తిరగదిప్పి రాయడానికి, అంటే ఆ జడ్జ్మెంట్ ని రివర్స్ చేయమని అప్పీల్కి వెళ్ళడానికి లేదు, మళ్ళీ లేదా కొత్త ట్రయల్ కండక్ట్ చేయండి అని అడగడానికి కూడా లేదు అని చెప్పి 167 చెబుతుంది. దాని మీద ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే అప్పీల్కి వెళ్ళు, అంతేగాని ఒక్కసారి జడ్జిమెంట్ మీద కనుక సంతకం పెట్టేస్తే దాన్ని మార్చడానికి స్కోపే లేదు. ఇస్ 167 క్లియర్ అండి. అండ్ డన్ విత్ ఆల్ ద 167 సెక్షన్స్, ఏది స్కిప్ కొట్టకుండా అందరికీ ఎవిడెన్స్ యాక్ట్ సక్రమంగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగాను అనే భావిస్తున్నాను. ఎస్ మేడం. Yes, ma'am. రైట్? With మీరు the great work. ఎవిడెన్స్ యాక్ట్ లో ఏ క్వశ్చన్ వచ్చినా చక్కగా వదలకుండా
కరెక్ట్ గా ఆన్సర్ చేసి 10 మార్క్స్ సాధించుకుంటారు. 8 మార్క్స్ కనుకుంటా సాధిస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ విష్ యూ మేడం. ఆల్ వెరీ గుడ్ లక్ ఫర్ ఎగ్జామ్. రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మోస్ట్ Thank you, ma'am. మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ Thank వెరీ you, మచ్. madam. మోస్ట్ వెల్కమ్ అండి. కాన్స్టిట్యూషన్ చెప్పండి మేడం. కాన్స్టిట్యూషన్ సార్ మీరు సంవత్సరం చదువుకున్నారు. మేడం షార్ట్ కట్ లో మీరు 4 రోజుల్లో చెప్పండి, వారం రోజుల్లో చెప్పండి అంటే ఎంత కష్టం జస్ట్ తెలుసా? కాన్స్టిట్యూషన్ 10 మార్క్స్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వరకు చెప్పండి మేడం మీరు. ప్లీజ్ మేడం. సరే అమ్మా, కాన్స్టిట్యూషన్ ఒక్కటి చెప్పండి మేడం. సరేనండి ట్రై చేస్తాను. మీ హెల్త్ చూసుకొని చేయండి మేడం. డెఫినెట్లీ కుదిరితే నేను మ్యామ్ ముందు కొద్దిగా హెల్త్ చెక్ Morning, చేసుకొని ma'am. చూసుకోండి మేడం, తర్వాత చెప్తారు కానీ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ కన్సర్న్ అండి. అది ఆబ్వియస్లీ మారుతా ఉంటది, మన చేతుల్లో ఉండదు కదా. బాధేస్తుంది మేడం, మీరు బాధపడి మెయిన్ మేజర్ కాన్స్టిట్యూషన్ కాబట్టి మేడం మనకన్నీ ఈ రోజు మాత్రం చాలా బాగా చాలా సఫర్ అవుతున్నారు. పర్వాలేదులేండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ కన్సర్న్ అండి. ఐఎమ్ మోస్ట్ రిలేటెడ్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ అండ్ గుడ్ నైట్ అండి. లేట్ అయిపోతుంది. ఓకేనా? Thank you so much. కుదిరితే నేను Okay, madam. ట్రై Thank you, చేస్తాను. madam. నేను అష్యూరెన్స్ ఇవ్వనండి. Thank you so much, ma'am. Thank you. నేను ట్రై Thank you. చేస్తాను కాన్స్టిట్యూషన్ కూడా తీసుకోవడానికి. ఓకేనా? Thank you so much. Thank you so Thank much, you. ma'am. Thank you. Thank you so much, ma'am. Your concern. Thank you so much, గుడ్ ma'am. నైట్. మార్నింగ్ క్లాస్ రైట్ ఉంటుందా రైట్ మేడం? Good night, ma'am. మేడం గుడ్ నైట్ అండి. Morning. చెప్పండి. Madam, thank you. మార్నింగ్ క్లాస్ ఉంటుందా మేడం? అయిపోయింది ఇంకేం కదా ఇవాళ. చెప్పమంటారండి? ఎవిడెన్స్ మళ్ళీ అయిపోయింది చెప్పమంటారా? కదండి. నా పాట అయిపోయిందండి. నేను శ్రీనివాసకి ఎవిడెన్స్ చెప్తాను, ప్రామిస్ చేస్తాను, చెప్పేసాను. ఇది ఒక్కటి లేదండి, రేపు మార్నింగ్ క్లాస్ చేయకండి. Ma'am, చిన్న కుదిరితే request చెప్పడానికి అండి. ట్రై చేస్తాను కాన్స్టిట్యూషన్. ఓకే చిన్న రిక్వెస్ట్ మేడం. చెప్పండి. అంటే ఈ కొంచెం రిట్స్ ను చిన్న అమెండ్మెంట్స్ కనీసం చెప్పండి, సరిపోతుంది మాకు. అమెండ్మెంట్స్ హైయెస్ట్ ఇదండి బాబు. అందులో అబ్బే తలకాయ నొప్పి. ప్రొవిజన్స్ అయినా చెప్పొచ్చు కానీ అమెండ్మెంట్స్ చెప్పడం చాలా కష్టం. 1 2 అమెండ్మెంట్స్ అండి. మనకున్నవే 110 అమెండ్మెంట్లు ఉన్నాయి. అందులో ఒక అమెండ్మెంట్ లో ఎన్ని చేర్చుంటారు? బట్ స్టిల్ నేను అదే. ట్రై చేస్తాను. నేను అష్యూర్ చేయలేను కానీ ట్రై Okay. చేస్తాను. ఎంత స్పీడ్ గా చెప్పండి Minimum, స్పీడ్ గా లైట్ రిట్స్ గా చెప్పండి. కనీసం 5 రిట్స్ అన్నా మినిమం. ఆ రిట్స్ బాగా కొంచెం క్లియర్ గా చెప్పండి మేడం. చాలా చెప్తాను. రిట్స్ వరకు అయితే డెఫినెట్ గా చెప్తాను నేను. ఓకే అలాగే మేడం. Okay, Yeah, నేను ఎల్లుండి కుదిరితే రిట్స్ కోసం చెప్తాను. అలాగే Sure, మేడం. sure. అలాగే మేడం. నేను ఎంత చెప్పగలిగితే అంతా చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు ఓకేనా అండి? వీలుంది అలాగే. కాన్స్టిట్యూషన్ చెప్పండి ప్లీజ్ మేడం. షూర్ డెఫినెట్లీ విల్ ట్రై డే ఆఫ్టర్ టుమారో. రైట్? ఓకే Thank you so much. సరే గుడ్ నైట్ అండి. Thank you, గుడ్ నైట్. గుడ్ బాయ్. నైట్ మేడం. థ్యాంక్ యూ మేడం. Thank you, బాయ్ madam. అండి. గుడ్ Thank నైట్ you, ma'am. అండి. Good బాయ్. Good night, madam. గుడ్ నైట్ అండి. Good night, madam. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ మ్యామ్. గుడ్ నైట్ ఎవ్రీవన్. I'm ending the ma'am. session. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్. గుడ్ నైట్ మ్యామ్. గుడ్ నైట్ అండి. Good night, madam. గుడ్ నైట్ అండి.